కేసులో ఎమ్మెల్సీ కవితకు బెయిల్ వచ్చింది. జైలు నుంచి రిలీజ్ అవుతున్న కవితకు ఘనస్వాగతం పలికేందుకు బీఆర్ఎస్ అగ్రనేతలంతా ఢిల్లీలో ఏర్పాట్లు చేశారు. హైదరాబాద్ లో ఎయిర్పోర్ట్ నుంచే ర్యాలీకి ఏర్పాట్లు చేస్తున్నారు. మరోవైపు బీఆర్ఎస్ బీజేపీ విలీనం ఖాయమైపోయిందని కాంగ్రెస్ అంటుంటే బీఆర్ఎస్ కాంగ్రెస్ కలిసిపోయాయంటూ బండి సంజయ్ చేసిన ట్వీట్ దుమారం రేపుతుంది. దీనిపై ఇప్పుడు డిబేట్ లో చర్చిద్దాం. డిబేట్ లో మనతో పాటు పాల్గొంటున్నారు శేషు గారు, అనలిస్ట్, అదేవిధంగా మన్నె గోవర్ధన్ రెడ్డి గారు బీఆర్ఎస్ నుంచి, అదేవిధంగా డాక్టర్ అనిల్ కుమార్ గారు కాంగ్రెస్ నుంచి, అదేవిధంగా రామకృష్ణారెడ్డి గారు అంటే సుప్రీంకోర్టు సీనియర్ అడ్వకేట్, మళ్ళీ అదేవిధంగా బీజేపీ నుంచి అభిషేక్. ముందుగా గోవర్ధన్ రెడ్డి దగ్గర స్టార్ట్ చేద్దాం. అంటే మొత్తానికి మీరు అనుకున్నట్టుగా కవితకు బెయిల్ వచ్చింది, అంటే మీరు ఎలా ఫీల్ అవుతా ఉన్నారు? 5 నెలల తర్వాత బెయిల్ వచ్చింది. మేము సంతోషంగా ఉంటుంది కండి. మాకు మా నాయకురాలకి ఒక బెయిల్ వచ్చిందంటే చాలా సంతోషం. ఎక్కడ లిక్కర్ స్కామ్ లో పేరు లేని దానికి 11 మందిని అప్రూవల్ గా చేయించుకొని పేరు నమోదు చేయించి లిక్కర్ స్కామ్ లో అరెస్ట్ చేయడం జరిగింది. ప్రధాన సూత్రధారిని ఈడే ఆరోపించింది కదా. ఈడీ ఆరోపించింది, ఆధారాలు చూపించాలి కదా. ఇప్పుడు ఇలా కోర్టు అదే కదా మాట్లాడింది. ఛార్జ్ షీట్ సబ్మిట్ చేసిన తర్వాత కూడా ఇంతవరకు ₹1 స్కామ్ కానీ ఎక్కడ దొరికింది లేదు, ఎక్కడ ఆధారం చూపించింది లేదు. ఎన్ని రోజులు పెడితే అట్లా చేయాలని చెప్పేసి కోర్టు మందలిచ్చింది కదా ఈడీని. అదంతా నిరాధన ఆధారాలు చూపిస్తూ ఇన్ని రోజులు దాదాపు 163 రోజులు జైల్లో పెట్టడం జరిగింది. మేము ఫస్ట్ నుంచి చెప్తూనే ఉన్నాం, అసలు ఆ స్కామ్ కు మాకు సంబంధం లేదు, ఆ స్కామ్ కానే కాదని విషయంలో కేవలం అరుణ్ పిల్లే డమ్మిగా మాత్రమే ఉన్నారు, ప్రధాన సూత్రధారి మొత్తం కవిత అని చెప్పేసి ఈడీ ఆరోపించింది. ఇప్పుడు ఆరోపణలు మస్తు చేస్తారు, ఈడీ ఆరోపించారు, ప్రూవ్ చేయాలి కదా. అదే మేము అదే అంటున్నాం కదా, ప్రూవ్ చేస్తే నిజంగా మనం యాక్సెప్ట్ చేయొచ్చు. ఎక్కడ ప్రూవ్ చేయాలి కదా. ఇప్పుడు దాదాపు 6 నెలలు లోపల పెట్టారు కదా. 6 నెలల్లో ఏ రోజైనా ఇంత ఆధారం చూపించింది ఎక్కడన్నా? మరి కోర్టు, ఇప్పుడు సుప్రీంకోర్టు, ఇప్పుడు భారతదేశంలో అత్యున్నత న్యాయస్థానం ఎప్పుడన్నా అడిగింది 100 సార్లు. ఇన్ని రోజుల నుంచి ఏం చేస్తున్నారు అసలు? ఈడీ ఏం చేస్తుంది, సిబిఐ ఏం చేస్తుంది? ఏ ఆధారం ఇంతవరకు చూపించలేదు కదా, ₹1 పట్టుకోలే కదా. ఎక్కడన్నా ఆధారాలు చూపిస్తే మనం కూడా మాట్లాడడానికి అవకాశం ఉంటుంది. అంటే ఎవరు నోరు నమిలిండు కదా. ఇప్పుడు ఆపోజిట్ ఇప్పుడు ఈడీ అడ్వకేట్ గారు నీళ్ళు నమిలిండు క్వశ్చన్ వేస్తే ఎక్కడ అవకాశం లేదు, కావాలని కక్షపూరితంగా రాజకీయం చేస్తున్నారు తప్ప ఎట్టి పరిస్థితుల్లో కూడా లిక్కర్ స్కామ్ లో కవితకు సంబంధం లేదు. రైట్, మనతో పాటు రైట్ అనలిస్ట్ శేషు గారు, నమస్కారం అండి. నమస్కారం సార్. మొత్తం మీద లిక్కర్ కేసులో ఎట్టకేలకు కవితకు బెయిల్ రావడాన్ని మీరు ఏ విధంగా చూస్తారు? అందరికీ నమస్కారం. దేశంలోనే సంచలనం సృష్టించినటువంటి ఢిల్లీ లిక్కర్ కుంభకోణాన్ని మనం చూసాము. దాంట్లో చాలా మంది అరెస్ట్ అయినటువంటి సందర్భాన్ని చూసాము. వాళ్ళు అప్రూవర్స్ గా మారినటువంటి ఈ కేసులో కీలకంగా అరెస్ట్ అయినటువంటి వాళ్ళు 3. ఒకటి ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్, ఇంకా బెయిల్ దొరకక తిహార్ జైల్లోనే ఉన్నారు. రెండోది మాజీ డిప్యూటీ చీఫ్ మినిస్టర్ మనీష్ సిసోడియా 17 నెలల తర్వాత ఇదే కేసులో ఇటీవలనే బెయిల్ పైన తిహార్ జైలు నుంచి విడుదలయ్యారు. 3వ కీలకమైనటువంటి అరెస్టు మార్చి 15 నాడు కల్వకుంట్ల కవిత గారు అరెస్ట్ అయ్యారు. వారికి ఈ రోజు 165 రోజుల తర్వాత తిహార్ జైలు నుంచి విడుదలవడానికి బెయిల్ దొరికినటువంటి సందర్భాన్ని మనం చూసాము. అయితే ఈ లిక్కర్ కుంభకోణంలో సౌత్ గ్రూప్ లో ఇండో స్పిరిట్ లో చాలా కీలకంగా వ్యవహరించారు. ఇక్కడి నుంచే ₹100 కోట్ల ఆమ్ ఆద్మీ పార్టీకి మనీ లాండరింగ్ అయినటువంటి ఆరోపణలతోటి ఈడీ అటు సిబిఐ 2 కేసులు కూడా కల్వకుంట్ల కవిత పైన పెట్టడం జరిగింది. ఆ కేసులో రిమాండ్ ఖైదీగా తిహార్ జైల్లో ఎన్ని రోజులుగా ఉండటం జరిగింది. అయితే ఇక్కడ మనం గమనించాల్సిన విషయం ఏంటంటే ఒక వ్యక్తికి బెయిల్ పొందడం వాళ్ళ హక్కు. బెయిల్ పొందినంత మాత్రాన వాళ్ళు నిర్దోషులుగా మనం భావించాల్సిన లేదు. విచారణ సందర్భంలో వాళ్ళ నిర్దోషత్వాన్ని నిరూపించుకోవాల్సినటువంటి అవసరం ఉంటుంది. ఇది పాయింట్ 1. పాయింట్ నెంబర్ 2 ఏంటి అని అంటే బీఆర్ఎస్ పార్టీకి కవితకు బెయిల్ రావడం వల్ల ఒక బిగ్ రిలీఫ్ దొరికినట్లుగానే మనం భావించాలి. ఎందుకంటే ఇప్పటి వరకు ఆ అరెస్ట్ తోటి బీఆర్ఎస్ పార్టీ శ్రేణులు కొంత నైరాశ్యంలోకి పోయినట్టు, ముఖ్యంగా వాళ్ళ అధినాయకత్వము కొంత ఇబ్బందులకు గురవుతున్నట్టుగా బయటకు రానటువంటి సందర్భాన్ని మనం చూసాం. కాబట్టి దిస్ ఈజ్ అ బిగ్ రిలీఫ్ టు బీఆర్ఎస్ పార్టీ. 3వ అంశం ఏంటి అని అంటే కవితకు బెయిల్ వచ్చినటువంటి సందర్భంలో రాజకీయ పరమైనటువంటి విమర్శల నుంచి బీఆర్ఎస్ పార్టీ ఎట్లా కౌంటర్ చేసుకోబోతుంది అనేటటువంటిది ఒక ప్రధానమైనటువంటి రాజకీయ వ్యూహంగా మనకు కనపడుతుంది. ఇప్పటికే విమర్శలు ప్రారంభమయ్యాయి. కాంగ్రెస్ పార్టీ నుంచి విలీన ప్రతిపాదనలో మొట్టమొదటి అంశంగా కవితకు బెయిల్ వచ్చిందని కాంగ్రెస్ పార్టీ విమర్శలు మొదలు పెడితే అటు నుంచి భారతీయ జనతా పార్టీ నుంచి బండి సంజయ్ గారు ఇది కాంగ్రెస్ పార్టీ సాధించినటువంటి విజయము, తర్వాత అభిషేక్ మను సంఘ్వి ఈ కేసును వాదిస్తున్నారు కాబట్టి పోటీ పెట్టకుండా రాజ్యసభ స్థానానికి ఎంపిక చేశారు అనేటటువంటిది ఒకటి అటువైపు నుంచి వస్తున్నటువంటి విమర్శలు. అయితే ఇప్పటికే
కవిత లిక్కర్ స్కామ్ లో ఇరుక్కోవటము, కవిత లిక్కర్ స్కామ్ లో ఆరోపణలు ఎదుర్కోవటం తోటి రాజకీయంగా బీఆర్ఎస్ పార్టీకి జరగాల్సినటువంటి నష్టం జరిగిపోయింది. అది శాసనసభ ఎన్నికలకు ముందు, లోక్సభ ఎన్నికలకు ముందు జరగాల్సినటువంటి నష్టము జరిగిపోయింది. బీఆర్ఎస్ ఓటమిలో అది కూడా ఒక కారణం అనేటటువంటి అభిప్రాయాలు కూడా వ్యక్తమవుతున్నటువంటి సందర్భంలో ఇంకా రాబోయే రోజుల్లో బీఆర్ఎస్ పార్టీ ఈ కవిత బెయిల్ విషయంలో గానీ, మెర్జర్ విషయంలో గానీ రాబోతున్నటువంటి రాజకీయ విమర్శల్ని ఎట్లా ఎదుర్కోబోతుంది అనేటటువంటిదే ఒక ప్రశ్నగా మనకి ముందుకు వస్తుంది. ఇది బీఆర్ఎస్ బీజేపీలో విలీనమయ్యేటటువంటి ప్రతిపాదనలో భాగంగానే వాళ్ళ కవితకు బెయిల్ వచ్చింది అనేటటువంటి అనుమానాలు రేకెత్తించే విధంగా కొన్ని సంఘటనలు జరిగాయి. కాబట్టి ఆ విషయాలపైన పెద్ద ఎత్తున రేపటి రోజున రాజకీయ వర్గాల్లోనూ అటు పార్టీల్లోనూ చర్చలు జరుగుతాయి, విమర్శలు వస్తాయి, ఆరోపణలు వస్తాయి. వాటి నుంచి బీఆర్ఎస్ ఎట్లా బయటపడుతుంది అనేది ఒకటైతే, రెండోది కవిత కీలకంగా వ్యవహరించింది సౌత్ గ్రూప్ విషయంలో, ఈ లిక్కర్ ప్రతిపాదనలు, లిక్కర్ అగ్రిమెంట్స్ చేసుకోవటంలో అనేటటువంటిది. కవిత కూడా ఒకనొక సందర్భంలో మంచి పార్లమెంటేరియన్ గా నిరూపించుకున్నారు, మంచి వక్తగా నిరూపించుకున్నారు, తెలంగాణ ఉద్యమంలో కీలకంగా పాల్గొన్నారు, రాష్ట్ర రాజకీయాల్లో ఒక కీలకమైనటువంటి వ్యక్తిగా ఉన్నారు. ఎంత కాదనుకున్నా గానీ ఈ లిక్కర్ స్కామ్ కవిత యొక్క రాజకీయ జీవితాన్ని కొంతమేరకు మసకబారించింది అనేటటువంటి విషయాన్ని మనం గమనించాలి. కాబట్టి అన్నిటి నుండి అటు బీఆర్ఎస్ పార్టీ, ఇటు కవిత, బీఆర్ఎస్ అగ్ర నాయకత్వం ఎట్లా బయటపడుతుంది అనేదే ఒక రాజకీయంగా మనం చర్చించేటటువంటి ఒక పెద్ద టాస్క్ గా చూడాలి. రైట్. రామకృష్ణ నమస్కారం అండి. రైట్ అనిల్ గారు నమస్కారం అండి. నమస్తే అండి. కాంగ్రెస్ లాయర్ల కృషితోనే బెయిల్ వచ్చిందని మొత్తం మీకు కాంగ్రెస్ కు బీఆర్ఎస్ కు కలిపి బండి సంజయ్ గారు కంగ్రాచులేషన్ చెప్పారు. అంటే ఎట్లా చూస్తారు? అంటే మణి సింగ్ లేకపోతే అభిషేక్ మణి సింగ్ కి కేసీఆర్ మద్దతు ఇచ్చారంటున్నా, దాంట్లో భాగంగానే ఇదంతా జరిగిందని చెప్పేసి బీజేపీ ఆరోపిస్తా ఉంది. దీన్ని మీరు ఎట్లా చూస్తారు? లేదు, అదేం లేదండి. ఇప్పుడు న్యాయవాదిగా ఇప్పుడు రాజకీయం అనేది ఒక భాగము, వృత్తి అనేది ఒక భాగం. ఆయన వృత్తిలో భాగంగా ఆయనకు కేటాయించినటువంటి జాబ్ను ఆయన నిర్వర్తించారు. ఆయన అతని పర్సనల్, దానికి కానీ కాంగ్రెస్ పార్టీకి కానీ ఎటువంటి సంబంధం లేదు. బీఆర్ఎస్ వాళ్ళకి కూడా లాయర్లు ఉంటారు, లేకపోతే బీజేపీ వాళ్ళకి లాయర్లు ఉంటారు, కాంగ్రెస్ వాళ్ళకి లాయర్లు ఉంటారు, వాళ్ళని పెట్టుకోవచ్చు కదా. మరి వారికి ఈ లాయరే చాలా మంచిగా అనిపించిందేమో. ఇప్పుడు లాయర్ యొక్క నైపుణ్యతను బట్టి మన సెలక్షన్ అనేది ఉంటుంది. మనం డాక్టర్ దగ్గర వినాం అనుకోండి, వీధిలో 10 మంది డాక్టర్లు ఉన్నా అతనికి ఎవరైతే బాగా సూట్ అవుతారో, ఎవరు ట్రీట్మెంట్ చేయగలుగుతారో నమ్మకం ఉంటే వాళ్ళ దగ్గర పోతారు. సో దీన్ని రాజకీయ కోణంగానైతే నేను ఒక అడ్వకేట్ను దీనిలో మధ్యలో పెట్టి మాట్లాడడం అనేది నేనైతే సరైన దృక్పథంతో చూస్తున్నాను. ఎందుకంటే ప్రొఫెషన్ అనేది వేరు, అదేవిధంగా రాజకీయం అనేది వేరు. మీ అందరికీ తెలుసు, ఇంతకుముందు నేను వస్తుంటేనే చాలా మందిని ప్రెస్ మీట్ చూసుకుంటూ వచ్చిన, ప్రొఫెషన్ని దీన్ని కలిపి చూడడం అనేది కరెక్ట్ కాదు. దీంట్లో కాంగ్రెస్ పార్టీకి ఎటువంటి ఇన్వాల్వ్మెంట్ లేదు. ఇంకా కొన్ని విమర్శలు ఏమొస్తున్నాయంటే కవిత గారి బెయిల్తోని బీఆర్ఎస్ బీజేపీ ఒకటే ఒక విమర్శలు వస్తున్నాయి. దాని మీద వాళ్ళు మాట్లాడుకోవాలి తప్ప కానీ దీంట్లో కాంగ్రెస్ ఒకటి లేదు. సరే, నేను బేసిక్గా కొన్ని విషయాలు దీని గురించి మాట్లాడాలనుకుంటున్నా ఈరోజు. ఇప్పుడు కవిత గారికి ఈరోజు బెయిల్ రావడం సరే, ఇప్పుడు దాదాపు ఆమె తెలంగాణ ఆడపడుచు, ఓకేనా, దాదాపు 166 రోజులు ఆమె జైల్లో ఉంది. జైల్లో ఉన్నప్పుడు కూడా నేను ప్రతి తీర్పును మేము ఎప్పటికప్పుడు గమనిస్తున్నాం. ఆమెకు చాలా గైనిక్ ప్రాబ్లమ్స్ వచ్చినాయని, పాపం సోదరిమణికి వెయిట్ లాస్ అయిందని, అదేవిధంగా చాలా హెల్త్ కండిషన్స్ ప్రాబ్లం అయిందని, మనిషి సైకలాజికల్గా చాలా డిప్రెషన్ అయిపోతాడు. సైకలాజికల్గా చాలా డిప్రెషన్ అయితే నాకు తెలిసి, నాకు ఊహ తెలిసినప్పటి నుంచి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ అయినా తెలంగాణ అయినా సరే, ఒక పౌరురాలిగా పక్కకు పెడితే ఒక మహిళగా ఇన్ని రోజులు ఒక సుదీర్ఘ కాలంలో ఒక కేసు మీద జైల్లో ఉండి శిక్ష అనుభవించినటువంటి ఏకైక మహిళగా తెలంగాణ చరిత్రలో మిగిలిపోతుందనడానికి ఎటువంటి గౌరవం లేదు. నిజంగా కూడా ఒక మహిళ అటువంటి లిక్కర్ స్కామ్ లో ఇన్వాల్వ్ అయిన దానికి అది కరెక్ట్ అయిన పద్ధతి కాదు. దాన్ని ఎవరు కూడా స్వాగతిస్తారని నేనైతే అనుకోను. నంబర్ 1. ఇంకోటి కూడా ఏంటంటే, మీరు ప్రతి ఒక్కరు, నేను ఇంతకుముందు మార్నింగ్ నుంచి కూడా అన్ని మీడియాస్ ఎప్పటి నుంచి బెయిల్ వచ్చిందో అప్పటి నుంచి అన్ని చూస్తున్నా, బెయిల్ ను ఫోకస్ చేసుకుంటా జరిగిన నేరాన్ని కప్పిగుస్తారు అందరూ. ఇప్పుడు నేను ఇక్కడ ఏమంటా, ఇది బెయిల్ మాత్రమే, తీర్పు కాదు, ఇది బెయిల్ మాత్రమే. అంటే ఒక దాదాపు 165 రోజులు ఆమె జైల్లో ఉన్నది కాబట్టి విచారణ అంతా కూడా జరిగింది, కౌంటర్ పిటిషన్ కూడా అయింది, అన్ని జరిగింది కాబట్టి ఇప్పుడు తాత్కాలికంగా షరతులతో ఇచ్చిళ్ళు. 100 కోట్ల స్కామ్ ఈ లిక్కర్ స్కామ్ లో జరిగింది. తెలంగాణ నుంచి ఢిల్లీకి ఒక 100 కోట్ల రూపాయలు పోయినాయని అభియోగం ఉన్నప్పుడు ప్రతి ఒక్కరు లిక్కర్ స్కాము, జైలు, బెయిలు దీని గురించి మాట్లాడుతున్నారు. కానీ ఒక్కరైనా
అరే ఒక కవితక్క దగ్గర ఒక ఎమ్మెల్సీగా, ఒక చిన్న ఎమ్మెల్సీగా, నాకు 5 సార్లు ఎమ్మెల్సీ చేసిన వ్యక్తులు తెలుసు అండి, 5 సార్లు ఎంపీలు తెలిసిన వ్యక్తులు తెలుసు, నాకు 4 సార్లు మంత్రులుగా చేసిన వ్యక్తులు తెలుసు, 6-7 సార్లు ఎమ్మెల్యేలుగా చేసిన వాళ్ళు తెలుసు. నాకు ఒక 100 కోట్లు కవిత దగ్గర ఎట్లుంటాయి అని ఒక్కరు ప్రశ్నిస్తలేరు. ఒక్కరన్నా టీఆర్ఎస్ మా కవిత దగ్గర 100 కోట్లు ఎట్లా ఉంటాయి, 100 కోట్లు ఉండే అవకాశం ఎట్లా ఉంది? నువ్వు చూసినావా? ఇంతవరకు ఆరోపణ మాత్రమే. అనిల్ గారు అది ఆరోపణ మాత్రమే. చీఫ్ జస్టిస్ సుప్రీంకోర్టులో అదే కదా అడిగింది, సుప్రీంకోర్టులో అదే అడిగింది. ₹1 పట్టుకుని అడిగింది కదా, ₹1 దొరికిందా లేదా? అది చెప్పకుండా చెప్తుంది ఎక్కడ కూడా రూపాయి లేదు. ఢిల్లీ లిక్కర్ స్కామ్ లో కవిత ప్రమేయం లేదు. అభియోగం మస్తు చేస్తారా? మీ జగన్ మీద కూడా మీ పార్టీ ఉన్నప్పుడు 1,00,000 కోట్ల అభియోగం చేసారు. అయిపోయింది, అది అయిపోయిందా? రాష్ట్రంలో ప్రభుత్వం వేయింది, ఎలక్షన్ 0 వచ్చింది. ఈ రోజు వాళ్ళు పరామర్శ వీళ్ళందరూ పోయి స్వీట్లు గీట్లు పంచుకుంటే నాకు ఎట్లా అనిపిస్తుంది తెలుసా? మీకేమైనా వస్తుంది, మీకేమైతుంది ఇబ్బంది? అటువంటి తెలంగాణ గౌరవాన్ని దిగజార్చే పద్ధతి. సావుకు దగ్గర పోయి పాపం పరామర్శించినట్టున్నది కథ. పాపం కేటీఆర్ గారు, హరీష్ రావు గారు స్కామ్ జరిగింది, కాంగ్రెస్ చాలా మంది జైలు పోయించారు కదా, కాంగ్రెస్ చాలా మంది జైలు పోయించారు కదా, మీరందరూ బీజేపీతో లాగా. రైట్, మనతో పాటు రామకృష్ణారెడ్డి గారు, సుప్రీంకోర్టు సీనియర్ అడ్వకేట్ జాయిన్ అయ్యారు. రామకృష్ణారెడ్డి నమస్కారం అండి. సార్ అన్మ్యూట్ చేసి మాట్లాడరా? సార్ వినిపిస్తుందా నా వాయిస్? సార్ అన్మ్యూట్ చేసి మాట్లాడరా? రామకృష్ణారెడ్డి గారు చెప్పండి సార్. అసలు ఈ లిక్కర్ కేసు కథ ఏంటి? అసలు కవిత మీద నమోదైన కేసుల తీవ్రత ఎంత? అసలు సుప్రీంకోర్టు కవితకు బెయిల్ ఇవ్వడానికి ప్రధాన కారణం ఏంటంటారు? ఇది ఈ రోజు మాత్రమే అతను బెయిల్ కండిషన్స్ మెన్షన్ చేసినారు, ఇంకా రీజన్డ్ ఆర్డర్ రాలేదు. జనరల్ గా ఇట్లాంటి కేసులు ఏంటంటే చాలా మంది అక్యూజ్డ్ ఇన్వాల్వ్ అయినప్పుడు ఒకరికి బెయిల్ దొరికినాక మిగతా వాళ్లకు సాధారణంగా ఇస్తారు. ఇందులో ఈమె వన్ ఆఫ్ ది కీ ప్లేయర్స్. కానీ సిసోడియాకు దొరికింది కదా, దొరికినాక ఇప్పుడు నెక్స్ట్ అదే బెంచ్ ఇచ్చింది. మిగతా వాళ్ళకు కూడా రాబోయే రోజుల్లో మిగతా వాళ్ళు కూడా రిలీజ్ రావచ్చు. అంటే ఇప్పుడు కవిత పూర్తి సాధారణ జీవితాన్ని గడిపే అవకాశం ఉంటుందా సార్? సాధారణం ఏముంది, ఇంకా ఆమె అక్విటల్ కాదు కదా ఈ కేసు. ఇది ఏం లేదంటే పెండింగ్ ట్రయల్, పెండింగ్ ఇన్వెస్టిగేషన్ అయిపోయింది, ఛార్జ్ షీట్ అయిపోయింది, హియరింగ్ కావాలా, ట్రయల్ కావాలా. అది అయిన తర్వాత ఆమె కాంప్లిసిటీ అనేది ట్రయల్ అయినాక జడ్జిమెంట్ వచ్చినాకనే తెలుస్తుంది. ఆమె ఇన్వాల్వ్మెంట్ ఎంత ఉంది, ఆమెకి ఏ శిక్ష పడ్డది, అక్విటల్ అవుతుందా, ఏమవుతుంది, ట్రయల్ ఉంటుంది, విట్నెస్లు ఉంటారు. అదంతా అయిపోయినాకనే ఆమె నిర్దోష కాదా అనేది తెలుస్తుంది. ఇప్పుడు ఏం లేదు, ఇది ఓన్లీ బెయిల్, కండిషనల్ బెయిల్. అందులో కండిషన్స్ పెంచేసారు. ఆమె రెగ్యులర్ గా ట్రయల్ కోర్ట్ అటెండ్ కావాల్సి వస్తుంది. బెయిల్ బాండ్స్ ఆమె 10 lakhs 2 కేసులలో ఈచ్ లో అది ఇచ్చారు. ఆ తర్వాత విట్నెస్ ఇన్ఫ్లుయెన్స్ చేయదని ఈ 3 కండిషన్లే ఇచ్చినారు. మిగతా రీజన్డ్ ఆర్డర్ ఇంక ఇవ్వలేదు. ఓన్లీ ఆ కండిషనల్ బెయిల్ ఆర్ ఆపరేటివ్ పోర్షన్ మాత్రం ఇచ్చారు. ఒకటి ఏమైందంటే క్రిమినల్ కేసుల్లో చాలా మంది అక్యూజ్డ్ ఉన్నప్పుడు ఒకరికి సాధారణంగా ఒకరు దొరికినప్పుడు మిగతా వాళ్ళకు కూడా రిలీజ్ చేయడం అనేది సర్వసాధారణం. ఆల్రెడీ చాలా రోజుల తర్వాత సిసోడియాకు దొరికింది, ఇప్పుడు ఈమెకి ఇచ్చారు. దో షీ ఈజ్ అ కీ ప్లేయర్. మరి వాళ్ళు చేంజ్ ఆఫ్ సర్కమస్టాన్స్ ఏందో తెలియదు. లాస్ట్ టైంకి ఇప్పుడున్న చేంజ్ ఆఫ్ సర్కమస్టాన్సెస్ తెలియదు. కానీ ఒకటి ఏంటంటే ఇది ప్రచారం ఏమైందంటే 2 రోజుల ముందు నుంచే ఈమెకు బెయిల్ వస్తుందని చెప్పారు. అది ఒక ప్రచారం అయింది. వీళ్ళు అడిగి పోయే వరకు వస్తుందని చెప్పిపోయారు కాబట్టి అది గివింగ్ రైస్ టు డౌట్స్. కానీ ఆల్రెడీ ఒక అక్యూజ్డ్ కు బెయిల్ ఇచ్చారు కాబట్టి సర్వసాధారణం మిగతా వాళ్ళందరికి ఇవ్వటం. బట్ ఇట్ ఈస్ నాట్ అన్ అక్విటల్. చూడాలి, ఇది మొత్తం కేసు ట్రయల్ అయిపోయిన తర్వాత, ఆర్గ్యుమెంట్లు అయిపోయిన తర్వాత ఈమె నిర్దోష కాదు అనేది అది తెలుస్తుంది. రైట్, అభిషేక్ గారు నమస్కారం అండి.
అభిషేక్ గారు, నమస్కారం అండి. అంటే బీఆర్ఎస్ నేతలు ఢిల్లీ వచ్చినప్పుడల్లా అంటే బీజేపీతో మంత్రాలు జరుపుతున్నారు. దానిలో భాగంగానే ఈ రోజు కవితకు బెయిల్ ఇప్పించారనేది మీ మీద ఒక ఆరోపణ ఉంది. దాని మీద మీ అభిప్రాయం ఏంటండి? ఇవన్నీ బేస్లెస్ అండ్ ఇర్రెలవెంట్ విషయాలు అండి. రాజకీయంగా మాట్లాడుకోవడానికి ఇవన్నీ బాగుంటాయి, కానీ కోర్ట్స్ లో వచ్చినప్పటికీ అందులో హైయర్ కోర్ట్స్ లో మనకు తెలిసిందే ప్రాసెస్ అండ్ ప్లేస్ ఎలా ఉంటుందో, రూల్ ఆఫ్ లా ఎలా ఉంటుందో. ఆఫ్టర్ స్క్రూటినీ అండ్ మల్టిపుల్ పిటిషన్స్ అంతైతే మరి ఇన్ని స్టేజ్లో ఎన్నిసార్లు పిటిషన్ ఎందుకు దాఖలు చేసినట్టు? మరి లోవర్ కోర్టులో, హైకోర్టులో, సుప్రీం కోర్టులో మళ్ళీ రిజెక్ట్ అయితే మళ్ళీ లోవర్ కోర్టులో, హైకోర్టులో మళ్ళీ సుప్రీం కోర్టులో వచ్చి ఒక క్యాస్కేడింగ్ ఎఫెక్ట్ జనరేట్ చేసి మల్టిపుల్ పిటిషన్స్ మల్టిపుల్ టైమ్స్ జరగడం వల్ల అందులో వాళ్ళ అబ్బాయి గురించి ఒకసారి ప్రస్తావన, ఆరోగ్యం గురించి ఒకసారి ప్రస్తావన, అందులో బీపీ అని, షుగర్ అని, గైనిక్ ఇష్యూస్ ఉన్నాయని, వెయిట్ లాస్ గురించి చెప్పేసి ఇలా అనేక విషయాలు ప్రస్తావించి మళ్ళీ కోర్టు పైన ఒక రకమైన ఒత్తిడి, అంటే ఎందుకు రెస్పాన్స్ లేదు, ఏదో ఒకటన్నా కోర్టు పరిగణించాలి అనే విధంగా మళ్ళీ రిక్వెస్ట్. అంటే బేసిక్ గా ఏమవుతుంటే కోర్టు కూడా ఎన్ని నో అని చెప్తుంది. అలా అన్ని విధాలుగా కూడా వాళ్ళు ఎన్ని అవెన్యూస్ అయితే ఉంటాయో, ఎన్ని ఆప్షన్స్ అయితే ఉంటాయో అన్ని ట్రై చేసుకుంటూ వచ్చి లాస్ట్ కి పిఎంఎల్ఏ సెక్షన్ 45 కింద ఒక మహిళగా కూడా తనకి ఎగ్జంప్షన్ ఇవ్వచ్చని ఇవన్నీ తీసుకొని ఫైనల్లీ ఇవాళ బెయిల్ వచ్చిందంటే దానికి పొలిటికల్ ప్రాసెస్ కి ఎటువంటి ఇది అంటూ ఉండదు, పొలిటికల్ పార్టీస్ కూడా ఎటువంటి లింక్ అన్నది ఉండదండి. రైట్. గోవర్ధన్ రెడ్డి, బెయిల్ పొందడం అంటే ప్రాథమిక హక్కండి. 100 రకాలుగా ప్రయత్నం చేస్తుంటారు. దాన్ని కూడా తప్పు పట్టడం, రాజకీయ కోణం చూడడం, రాజకీయ విమర్శలు చేయడం కరెక్ట్ కానే కాదు. ఎవరైనా సార్ నేను పోయినా ఎవరైనా బెయిల్ ప్రయత్నం చేస్తుంటారు. దానికి రాజకీయం వేసినట్టు ఇప్పుడు బైసాబ్ చెప్తున్నారు కాంగ్రెస్ అనిల్ గారు. అసలు మీరు 100 కోట్లు మీరు చూసిరా? వాళ్ళు చూపించలేక ఈడీ ఆరోపణలు చేసింది. మేము అదే చెప్తాం కదా, పదే ఆరోపణతో కేసు బుక్ అయింది తప్ప ఎక్కడ కూడా ఇంతవరకు 1% ₹1 కూడా పట్టుకున్న సందర్భం లేదు, ప్రూఫ్ చూపించిన సందర్భం లేదు. ఇవాళ కోర్టు కూడా 1.5 hour అదే డిస్కషన్ అయింది. ఇంతవరకు ఛార్జ్ షీట్ సబ్మిట్ చేసిర్రు, ఇంతవరకు ₹1 పట్టుకురా, ఏదైనా ప్రూఫ్ చూపించగలరా, ఏం చూపించలేరు అంటే అసలు ఆపోజిట్ అడ్వకేట్ నమ్మిలిండు. అందుకే కంపల్సరీ బెయిల్ వచ్చింది. బెయిల్ అనేది అందరి హక్కు. అది సార్ తుది తీర్పు ఎట్లా వస్తుందని తర్వాత విషయం, అక్కడ అక్యూట్ అవుతారా కాదా తర్వాత విషయం. ఈ రోజు వరకు అయితే బెయిల్ అయితే వచ్చింది. దీంట్లో ఎవరి ప్రమేయం లేదు. ఏదో కాంగ్రెస్ వాళ్ళు ఏం చెప్తారంటే బీజేపీ బీఆర్ఎస్ తో లాలుచి పడ్డారు, లేకపోతే అండర్స్టాండింగ్ ఉంది, లేదా బిల్ బీఆర్ఎస్ ఏదో ఒక పార్టీతో పొత్తుతో ఉందని చెప్తా ఉన్నారు. అదే ఇప్పుడు బండి సంజయ్ అని చెప్పి బీజేపీ కాంగ్రెస్ మీద చెప్తుంటారు. ఆయన కాంగ్రెస్ వాళ్ళు బీఆర్ఎస్ ఒకటే అయిపోయారు కాబట్టి కాంగ్రెస్ అడ్వకేట్ మమ్మల్ని బెయిల్ ఇప్పించని చెప్తుంటారు. అసలు అట్ట కాదు. ఒక మనిషి ఇప్పుడు ఇంతవరకు రామకృష్ణారెడ్డి ఎవరు అడ్వకేట్ చెప్పిండు, బెయిల్ ఒకరికి వచ్చిందంటే అంత ఆటోమేటిక్ వస్తుంది. సిసోడికి వచ్చింది కదా, తర్వాత చాలా మందికి అక్యూటల్, చాలా మంది అప్రూవల్ అయ్యారు కదా, చాలా మంది బెయిల్ వచ్చింది. కొత్త కవితకే కొత్త వచ్చిందా మీరు అన్న ఏమన్నా అనుమాన పడడానికి అవకాశం ఉంటుంది. ఈరోజు అందరికి వచ్చింది, దాంట్లో కవితకు వచ్చింది బెయిల్. దాంతో ఏదో సపరేట్ చూసేసి రాజకీయ కోణం ఉందని, లేకపోతే బీఆర్ఎస్ ఒకటైందని, లేకపోతే బీజేపీ వాళ్ళు చెప్తుంటే బీఆర్ఎస్ కాంగ్రెస్ ఒకటైందని చెప్పేసి ఆరోపణలు చేయడం రావడం సర్వసాధారణం. మీరే చెప్తున్నారు. అవును, మరి మీరు ఇప్పుడు సంబరాలకు వెళ్తా ఉన్నారు. సంబరాలు ఏమీ లేదు. ఎవరు చెప్పారు మీకు? మీరు ఊహించుకుంటారు కదా, మేమేం చెప్పలే కదా. మేమేమైనా పత్రికా ప్రకటన చేసినాం ఎక్కడన్నా? పెడతా ఉన్నారు. ఎవరు చెప్పారు? 2 గంటల 40 నిమిషాలు 2 గంటల 40 నిమిషాలు వస్తుంది. మా నాయకురాలు వస్తుంది. సంబరాలు ఎందుకంటది? మేము వెల్కమ్ చెప్తాం. సంబరాలు ఎందుకంటారు? సంబరాలు ఎందుకు? మీకు చెప్పినవా? మా పార్టీ గురించి మీరెవరే మాట్లాడతాం. నాకు అర్థం ఇదే ఇంత రేవంత్ రెడ్డికి దమాకులేదు. రేవంత్ రెడ్డి అది అంటాడు, బీఆర్ఎస్ బీజేపీ ఒకటి అయిందంటాడు, కేసీఆర్ గౌరవం వస్తుంటాడు, కేటీఆర్ కి కేంద్ర మంత్రి వస్తున్నాడు. ఈ రోజు మా గురించి మాట్లాడారు. ఒలింపిక్స్ గోల్డ్ మెడల్ చెప్పినవా? మీకు చెప్పినవా? ఎవరు చెప్పిరా? ఒలింపిక్ చెప్పిరా? అసలు ఎవరైనా చెప్పిరా? మీరు ఊహించుకుంటారా? అసలు మీరు ఊహించుకుంటారా? మీకే సంబంధం మా నాయకులు వెల్కమ్ చెప్తాం, సంతోషపడతాం. 5 నెలలు మీరెవరే మాట్లాడుతాను? మా పార్టీ నాయకుల నుంచి మేము మాట్లాడుకుంటే మేము వెల్కమ్ చెప్తాం. మీరెవరు? మీకే సంబంధం? మేము వెల్కమ్ చెప్పి గ్రాండ్ వెల్కమ్ చెప్తున్నాం, లేకపోతే బాజాబాజాలు చేస్తున్నాం? ఏం మా నాయకురాలు చాలా రోజుల తర్వాత ఒక బెయిల్ వచ్చింది, ఎయిర్పోర్ట్ కి వస్తుంది, మీరు రిసీవ్ చేసుకోవడం పోతున్నాం. దానికి సంబరాలు చేస్తున్నాం. ఇక్కడ చేసినావా? ర్యాలీ పెట్టినావా? రోడ్ల మీద ఎవరు అభిమానాలు? నా అభిమానం అసలు ఎంత లంగకైనా సరే, ఇంకా దొంగకైనా సరే, ఒక మంచోనికైనా సరే ఒక అభిమానం ఉంటాడు. అభిమానులు పంచుకుంటారు, దానికి సంబంధం ఉంది. అనిల్ గారు ఇప్పుడు అనిల్ గారు చెప్పిన ఇప్పుడు ఆయన 100 కోట్ల రూపాయలు దొరికినాయి, ఏదో ఒలింపిక్ లో గెలిచిందని చెప్పి ఇవన్నీ రాజకీయ ఆరోపణలు పక్కన పెట్టాలి. రేవంత్ రెడ్డి డిబేట్ పెట్టమనండి. బీజేపీతో లాలిచిపోవడం బీజేపీ ఏడు అండర్స్టాండింగ్ అది. అటు అండర్స్టాండింగ్ అయితే అలా లాలిచి పడితే మీ ఫస్ట్ రోజు ఇన్ని రోజులు దాదాపు 160 రోజులు 163 రోజులు లోపల ఉండదు, ఎప్పుడో బయటకు వచ్చేది. మేము న్యాయబద్ధంగా కొట్లాడినాం, న్యాయబద్ధంగా బెయిల్ వచ్చింది. ఒక మనిషికి రావాల్సిన హక్కు, మేము ప్రాథమిక హక్కు అది. బెయిల్ తెచ్చుకున్నా, బెయిల్ వచ్చింది. తుది తీర్పు
ఎట్లా వస్తుంది తర్వాత విషయం తర్వాత దానికి ఏదో బీజేపీతో లాలిచిపడ్డం ఒకరు అంటారు, బీజేపీ నాయకుడు కాంగ్రెస్ తో లాలిచిపడ్డం ఒకరు అంటారు. అసలు ఎవరికి ఎవరు సంబంధం? మా నాయకులు కానీ మాకంటే మా పార్టీ కంటే మీకే ఎక్కువ నొప్పి ఉంది, మీకే ఇతంత వాట చేస్తారు. ఎవరిని నోటికి ఎట్లా వస్తే మాట్లాడుతుంటారు. మా పార్టీ బీజేపీ విలీనం అయిపోయిందని చెప్పి ఒకరు చెప్తారు, కాంగ్రెస్ తో విలీనమైంది ఒకరు చెప్తుంటారు. అసలు మా పార్టీ ఎవరితో విలీనం కాదు, ఎవరితో టైఅప్ ఉండదు. ఒన్ని ఇండిపెండెంట్ గా తెలంగాణ గురించి కొట్లాడింది, తెలంగాణ ఇచ్చిన పార్టీ 10 సంవత్సరాల ముఖ్యమంత్రి చేసిన తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ గారు దేశంలో నెంబర్ 1 రాష్ట్రాన్ని తీర్చిదిద్దండి. ఎవరితో పొత్తు ఉండదు, ఎవరితో ఉండదు, ఎవరి దాంట్లో మింగిలి కాదు. అంతే తప్ప మా పార్టీ కంటే మా నాయకుల కంటే ఎక్కువ మీకేముంటది అడావుడు ఎందుకు? మీకే సంబంధం అండి. మీకు అసలు ఒక రాజకీయ ఒకరు భారతదేశంలో సుప్రీంకోర్టు అత్యున్నత న్యాయస్థానం ఇచ్చిన బెయిల్ మీద కూడా వంకర సెటర్లు వేయడం, ట్వీట్లు పెట్టడం ఎంతవరకు కరెక్ట్ అండి? అంటే మీరు న్యాయాన్ని కూడా సుప్రీంకోర్టు జడ్జి ఇచ్చే తీర్పును కూడా తప్పు జరిగితే పరిణామాల పట్ల విమర్శలు సిసోడియా ఇండియాలో కూటమి, మరి మీరు ఏ వరదలు ఆల్చిపడరు? ఈ రోజు కూటమి ఎవరికి వచ్చినట్టు కార్యకర్తలు ఈ రోజు ఢిల్లీలో బీఆర్ఎస్ కార్యకర్తలు కాంగ్రెస్ పార్టీ వచ్చిన తర్వాత సుప్రీంకోర్టు తీర్పును గౌరవిస్తున్నాం. ఎటువంటి మేము దాని మీద కామెంట్ బీఆర్ఎస్ బీజేపీ యొక్క సంబంధాన్ని మొన్న ఆదిలాబాద్ లో మున్సిపల్ ఎలక్షన్స్ గురించి ఒక అవిశ్వాస తీర్మానం పెడితే అక్కడ ఉన్నటువంటి బీఆర్ఎస్ మున్సిపల్ చైర్మన్ ని మళ్ళొకసారి పీఠం ఎక్కించడానికి బీఆర్ఎస్ బీజేపీ రెండు కుమ్మక్కై అక్కడ ఉన్నాయి. బీజేపీ పార్టీ మరి ఎవరు సంబంధం ఎవరు లోకల్ ఉన్న పర్సనల్ బట్టి పెట్టుకుంటారు. అంతే తప్ప అట కాదు. ఇప్పుడు బండి సంజయ్ వినండి బండి సంజయ్ గారు ఇంతవరకు ఒక్కసారి ఒక మాట మాట్లాడింది. 45 కోట్ల రూపాయలు తెలంగాణకు వచ్చింది పార్లమెంట్ ఎలక్షన్ లో. మరి ఎక్కడ పోయినా ఒక ట్వీట్ పెట్టాడు, ఒక మాట మాట్లాడు. ఇప్పుడు అండర్స్టాండింగ్ బీజేపీ కాంగ్రెస్ కుందా, లేదా బీజేపీ బీఆర్ఎస్ కుందా? వాల్మీకి వచ్చింది వచ్చిందా లేదా? ప్రూఫ్ సాగున్నాయి. ఈ రోజు ఒక చర్చ కవితక్క హైదరాబాద్ గురించి ఎందుకు మాట్లాడినావు? నేను కూడా చెప్తున్నా. వాల్మీకి గారు 50,000 పేజీలతో కూడినటువంటి కౌంటర్ ఫైల్ చేసినట్టు. అంటే కవితక్క గారు నిర్దోషి, ఈమెకు బెయిల్ రావాలని చెప్పడానికి 50,000 పేజీల కౌంటర్ ఫైల్, 50,000 పేజీల కౌంటర్ ఫైల్. కేసీఆర్ గారు 80,000 పుస్తకాలు చదివి ఆయన రికార్డులకు ఎక్కితే ఈమె గురించి 50,000 చరిత్రలు. ఇంకొకటి కోర్టు చూసుకుంటుంది కదా, కోర్టులో ఉన్న కేసులు మీరు ఎవరైనా డిస్కస్ చేయడానికి దోషిగా కాబోతున్నారు. మనం లేదు సెలబ్రేషన్స్ అనేవి తెలంగాణ గౌరవాన్ని ఇంకా పరువు తీసినట్టు పంచుకోవడం. ఒలింపిక్ నుంచి గోల్డ్ మెడల్ తెచ్చింది అంటే కవిత. తెలంగాణ యొక్క ఇప్పటికైనా సోదరి మనకి భయం చెప్పుకొని లిక్కర్ స్కామ్ చేసుకోవద్దని చెప్పండి. ఒక చీఫ్ మినిస్టర్ మాజీ శేషు గారు ఢిల్లీ లిక్కర్ స్కామ్ 100 కోట్లు అని చెప్పి చెప్తారు కదా, ఆరోపణలు చేస్తారు కదా. వాల్మీకి సొసైటీ నుంచి 182 కోట్ల రూపాయలు బయటకు వచ్చినాయి. అది ప్రూఫ్ తో సహా బయటకు వచ్చింది.
జరిగింది. ఒక అవి కూడా మీ ఆరోపణలే కదా? ఆరోపణ కాదు. ఆరోపణ మంత్రి చేసిండు. కేసు ప్రూఫ్ నమోదైంది. అయింది. దాని గురించి మంత్రి ఎవరు మాట్లాడారు? రైట్, మీ దగ్గరకు వస్తాం. రైట్. ఒక అధికారి చనిపోయిండు. ఒక అధికారి చనిపోయిండు. పోలేదు. రైట్ రైట్ గోవర్ధన్ గారు మీ దగ్గరకు వస్తాం. రైట్ రైట్ అనిల్ గారు మీ దగ్గరకు వస్తాం. టైం ఇద్దాం. రైట్ గోవర్ధన్ గారు మీ దగ్గరకు వస్తాం. రైట్ అనిల్ గారు మీ దగ్గరకు వస్తాం. గోవర్ధన్ గారు మీ దగ్గరకు వస్తాం. మిగతా టైం ఇద్దాం. రైట్ శేష్ గారు మీ దగ్గరకు వస్తాం. గోవర్ధన్ గారు రైట్ 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 మీ దగ్గరకు వస్తాం. తెలంగాణకు వచ్చినాయి. 9 ఎకర్లకు వచ్చినాయి. దాని మీద రైట్ 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 అనిల్ గారు మీ దగ్గరకు వస్తారు. గోవర్ధన్ గారు మీ దగ్గరకు వస్తారు. రైట్ శేష్ గారు రైట్ 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 మీ దగ్గరకు వస్తారు. గోవర్ధన్ గారు రైట్ రైట్ గోవర్ధన్ గారు రైట్ 100 కోట్ల రైట్ నిరాధారణ ఆరోపణలతో కేసు పెట్టారు. రైట్ 182 కోట్ల రూపాయలు రైట్ గోవర్ధన్ గారు మీ దగ్గరకు వస్తారు. రైట్ శేష్ గారు రైట్ రైట్ శేష్ గారు అంటే కవిత గతంలో మాదిరిగా రాజకీయంగా యాక్టివ్ గా పోరాడే అవకాశం ఉందంటారా, లేకపోతే ఈ మచ్చ ఏదైనా భవిష్యత్తులో పడే అవకాశం ఉందంటారా? కవిత గారి యాక్టివ్ పాలిటిక్స్ మనందరికీ తెలిసినటువంటి విషయమే. ఖచ్చితంగా ఆమె పోరాటం చేస్తుంది అనేటటువంటి విషయం కూడా మనం ముందు భవిష్యత్తులో ఊహించవచ్చు. అయితే ఇక్కడ కవిత బెయిల్ విషయంలో ఒకటి లీగల్ మెరిట్స్ చూడాలి, రెండోది పొలిటికల్ మెరిట్స్ లో వచ్చేటటువంటి ఆరోపణలు, 2 రకాలుగా చూడాల్సినటువంటి అవసరం ఉంది. ఒకటి లీగల్ మెరిట్స్ లోకి వచ్చేసరికి తనకి ఉన్నటువంటి కొన్ని పిఎంఎల్ఏ 45 కింద మహిళగా కొన్ని ప్రివిలేజెస్ అడిగింది. తర్వాత తనకి కావాల్సినటువంటి ప్రివిలేజ్లతో పాటు ఈడీ కౌంటర్ ఇంతవరకు ఎందుకు వేయలేదు అనేటటువంటి ఒక ప్రశ్న అడగటం, తర్వాత ఇలాంటి కేసులలో బెయిల్ పొందటం అనేది వాళ్ళ హక్కుగానే ఉంటుంది. ఆరోపణలు ఎదుర్కొంటున్నటువంటి వాళ్ళు జగన్మోహన్ రెడ్డికి 16 నెలలకి బెయిల్ వచ్చింది, మనీష్ సిసోడియాకి 17 నెలల్లో బెయిల్ వచ్చింది, కల్వకుంట్ల కవిత గారికి 165 రోజులకు బెయిల్ వచ్చింది, చంద్రబాబు నాయుడు స్కిల్ స్కామ్ లో 53 రోజులకు బెయిల్ వచ్చింది అనేటటువంటి విషయాన్ని మనం గమనించాలి. అయితే కేసులో ఉన్నటువంటి లీగల్ మెరిట్స్ ఆధారంగానే సుప్రీంకోర్టు ఇక్కడ బెయిల్ మంజూరు చేసినట్టుగా ఇదే కేసులో ఆరోపణలు బలంగా ఎదుర్కొన్నటువంటి మనీష్ సిసోడియా కూడా 17 నెలల తర్వాత బెయిల్ వచ్చినటువంటి క్రమంలో అదే కోణంలో అదే కోర్టులో అదే బెంచ్ లో కల్వకుంట్ల కవిత కూడా బెయిల్ పొందారనేటటువంటి విషయాన్ని ఇక్కడ మనం చూడాలి. గతంలో కూడా కవిత తనకి ఒక మహిళగా ఈ పిఎంఎల్ఏ 45 కింద ప్రివిలేజెస్ కావాలని సుప్రీంకోర్టులో కేసులు వేసిన సందర్భాన్ని మనం చూసాం. ఇంకొకటి ఏంటి అని అంటే ఈ సౌత్ గ్రూప్ లో అందరూ అరెస్ట్ అయ్యారు. అభిషేక్ బోయినపల్లితో సహా, మాగుంట రాఘవరెడ్డితో సహా, అరుణ్ రామచంద్ర పిళ్ళతో సహా వీళ్ళందరూ అరెస్ట్ అయ్యారు. వీళ్ళందరూ విచిత్రంగా అప్రూవల్స్ గా మారారు. వాళ్ళందరికీ బెయిల్స్ వచ్చినాయి. ఈ సౌత్ గ్రూప్ లో ఇంకా ఏకైక మిగిలి అరెస్ట్ అయి ఉన్నటువంటి వ్యక్తి కల్వకుంట్ల కవిత గారే. అంటే సౌత్ గ్రూప్ లో ఈ ఆరోపణలు ఎదుర్కొంటున్నటువంటి అందరూ కొందరు అప్రూవల్ గా మారారు. ఒకే ఒక్క వ్యక్తి బెయిల్ డైరెక్ట్ గా పొందినటువంటిది కల్వకుంట్ల కవిత గారు. ఇవి లీగల్ మెరిట్స్ అయితే, ఇక రాజకీయంగా మనం చూసేటటువంటి మెరిట్స్ సంబంధించినటువంటి ఆరోపణలు ఏంటి అని అంటే గత కొంతకాలంగా మన తెలంగాణ రాష్ట్రంలో వస్తున్నటువంటి ప్రచారం, రాజకీయ ప్రచారం ఏంటి అని అంటే బీఆర్ఎస్ బీజేపీలో మెర్జర్ అవుతుంది, కల్వకుంట్ల కవిత కేసుల విషయంలో తనకి బెయిల్ రావడానికి ఒప్పందం జరిగింది అనేటటువంటి ఆరోపణలు అయితే మనం చాలా స్పష్టంగా మనం చూస్తున్నాం. అయితే ఈ కేసులలో అటు కాంగ్రెస్ ఇటు బీజేపీ పరస్పరం చేసుకుంటున్నటువంటి ఆరోపణలు మనం ఖచ్చితంగా చూడాలా. దీంట్లో అరెస్ట్ అయినటువంటి సందర్భంలో ఒకనొక సందర్భంలో కేసీఆర్ గారు ఒక మాట చెప్పారు. ఏంటి అని అంటే కవిత ఈ కేసులో లేనే లేదు, ఇది కేవలం పొలిటికల్ కి మోటివేటెడ్ కేసు మాత్రమే, నా బిడ్డ కడిగిన ముత్యం వల్ల బయటకు వస్తుంది అనేటటువంటి ఒక ఉదాహరణ చెప్పారు. ఏం చెప్పారు అని అంటే మా ఎమ్మెల్యేలను కొనటానికి ప్రయత్నం చేసినటువంటి సందర్భంలో భారతీయ జనతా పార్టీకి సంబంధించినటువంటి పిఎల్ సంతోష్ని మేము అరెస్ట్ చేయడానికి ప్రయత్నించినటువంటి సందర్భంలో, కేసు పెట్టినటువంటి సందర్భంలో దానికి ప్రతీకారంగానే భారతీయ జనతా పార్టీ నా బిడ్డ పైన ఈ కేసులో అభియోగాలు మోపి జైల్లో పెట్టింది అనేటటువంటి ఒక రాజకీయ పరమైన విమర్శ చేశారు, ప్రకటన చేశారు, ఆరోపణ చేశారు అనేటటువంటి విషయాన్ని చూడాలి. మరి వాళ్ళ బెయిల్ కవిత పొందటంలో బీజేపీ సహకరించిందా, లేకపోతే ఇందాక మనం అనుకున్నట్టు మా అభిషేక్ మను సింఘ్వి ఇలా లాయర్ ప్రొఫెషనల్ వృత్తిని వాళ్ళు ప్రొఫెషనలిస్టులు కాబట్టి ఎవరి కోసమైనా ప్రయత్నం చేస్తారు. కాకపోతే ఇక్కడ రాజకీయ పరమైన ఆరోపణ ఏంటంటే కాంగ్రెస్ పార్టీలో కీలకంగా క్రియాశీలకంగా పనిచేస్తున్నటువంటి వ్యక్తి, గతంలో రాజ్యసభ ఎంపీగా పనిచేసినటువంటి వ్యక్తి, ఇప్పుడు తెలంగాణ నుంచి రాజ్యసభకు ఎన్నిక అవబోతున్నటువంటి వ్యక్తి కవిత కేసును వాదించడంలో కొంత రాజకీయ పరమైనటువంటి ఆరోపణలు, అనుమానాలు ఉంటాయి. ఆ అనుమానాలే ఇవాళ ఈ 2 పార్టీలు ఆరోపణలు చేసుకోవడానికి. మీరు చూడండి, తెలంగాణ
రాష్ట్ర శాసనసభ ఎన్నికలకు ముందు తీవ్రమైన ఆరోపణ ఏమొచ్చింది? బి టీం అనేటటువంటి ఆరోపణ వచ్చింది. అంటే బీఆర్ఎస్ కాంగ్రెస్ కి బి టీం అని బీజేపీ అంటే బీఆర్ఎస్ బీజేపీకి బి టీం అని కాంగ్రెస్ ఆరోపణలు చేస్తున్నటువంటి సందర్భాన్ని చూసాం. ఇప్పుడు వస్తున్న ఆరోపణలు ఏంటది? మెర్జర్. ఇప్పుడు వస్తున్న ఆరోపణ ఏంటది? కాంగ్రెస్ కవితకు బెయిల్ రావడానికి సహకరించింది, వాళ్ళ లాయర్ ద్వారా సహకరించింది, ఇది కాంగ్రెస్ విజయం అని సాక్షాత్తు కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ గారే ట్విట్టర్ లో పెట్టారు కదా. కాబట్టి ఈ రాజకీయ పరమైనటువంటి ఆరోపణలు బీఆర్ఎస్ పార్టీకి భవిష్యత్తులో మరింత నష్టం చేస్తాయా అనేటటువంటి ఒక ప్రశ్న అయితే రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశంగా మనకి కనపడుతుంది. ఇప్పటికే నేను ఇందా చెప్పాను కదా, ఇప్పటికే బీఆర్ఎస్ పార్టీ కవిత ఇష్యూలో ఈ లిక్కర్ కుంభకోణం విషయంలో జరగాల్సిన నష్టం జరిగిపోయింది. బట్ రాబోయే రోజుల్లో ఈ వస్తున్నటువంటి ఆరోపణల నుంచి ఆ పార్టీ ఎట్లా బయటపడబోతుంది అదొక అంశం అయితే, కవిత తన రాజకీయ కెరీర్ ని ఎలా మళ్ళా పునర్నిర్మించుకోబోతుంది? ఇదే కేసు కనిమొళి విషయంలో జరిగింది కదా. 2G స్పెక్ట్రమ్ కుంభకోణంలో మీకు తమిళనాడు నుంచి కనిమొళి అరెస్ట్ అయ్యి తిహార్ జైల్లో ఉన్నటువంటి సందర్భాన్ని చూసాం. మళ్ళా ఇప్పుడు కనిమొళి రాజకీయంగా యాక్టివ్ అయినటువంటి సందర్భాన్ని మనం చూసిన ఒక కేస్ స్టడీ మనకుంటే, తెలంగాణలో కూడా భవిష్యత్తులో కవిత తన రాజకీయ జీవితాన్ని మళ్ళా ఎట్లా నిలబెట్టుకోబోతుంది, రాజకీయంగా తన ఎలాంటి మళ్ళా క్రియాశీలకం కాబోతుంది అనేది ఒకటైతే, కవితను అడ్డం పెట్టుకొని కవిత కేసును అడ్డం పెట్టుకొని 2 జాతీయ పార్టీలు తెలంగాణ రాష్ట్రంలో చేసే రాజకీయం ఎట్లుంటుంది? మూడో అంశం ఏంటంటే, కవిత కేసు విషయం వల్ల, కవిత మీద వస్తున్నటువంటి అవినీతి ఆరోపణల వల్ల బీఆర్ఎస్ కి మరింత భవిష్యత్తులో రాజకీయంగా ఎంత దెబ్బ తలగబోతుంది? ఇవన్నీ కూడా ఒక పొలిటికల్ డైమెన్షన్ లో మనం చూడాల్సినటువంటి అంశాలు. లీగల్ గా ఒకవైపు, పొలిటికల్ గా ఒకవైపు. లీగల్ గా తన నిర్దోషిత్వాన్ని ఎట్లా నిరూపించుకోగలుగుతుంది, తర్వాత పొలిటికల్ గా తన కెరీర్ ని, తన పార్టీ యొక్క కెరీర్ ని ఎలా నిలబెట్టగలుగుతుంది, వచ్చే ఆరోపణలని బీఆర్ఎస్ పార్టీ ఎట్లా తిప్పికొట్టగలుగుతుంది అనేటటువంటి అంశాలు మనందరం భవిష్యత్తులో ఇవి పెద్ద చర్చనీయాంశాలుగా తెలంగాణ రాష్ట్ర రాజకీయాల్లో మారబోతున్నాయి అనేటటువంటి విషయాన్ని గమనించాలా. ఇంకో విషయం ఏంటంటే, ఈ పొలిటికల్ లీడర్స్ పైన, లేకపోతే ముఖ్యమైనటువంటి నాయకుల పైన, నాయకురాళ్ల పైన వచ్చేటటువంటి అభియోగాలు గాని, కేసులు గాని ఎప్పటికి తేలుతాయి? కేసులు కోర్టులలో కొనసాగుతూనే ఉంటాయి, జీళ్లపాకం కొనసాగినట్లుగా కొనసాగుతూనే ఉంటాయి. వీళ్ళ మీద తీర్పులు వచ్చేది ఎప్పుడు, ఇవన్నీ సాక్ష్యాలు నిరూపణ అయ్యేది ఎప్పుడు, నిర్దోషులుగా బయటపడేది ఎప్పుడు, ఆరోపణలు ఆగేది ఎప్పుడు? గతంలో ఉన్నటువంటి కేసులన్నీ కూడా అట్లనే కొనసాగుతున్నాయి కదా. ఇది కూడా అట్లాంటి కేసుగానే మారిపోతుంది. కవితకు వచ్చేటటువంటి నష్టం లేదు. ఇవాళ బెయిల్ రావటం అనేది ఒక పెద్ద ఊరట, ఉపశమనం బీఆర్ఎస్ పార్టీకి. ఎందుకు అనంటే, రాజకీయంగా ఆ పార్టీ కొంత సెంటిమెంటల్ గా ఫీల్ అవుతుంది. బట్ ఇలా బెయిల్ రావటం వల్ల అటు కేసీఆర్ కి, ఇటు కేటీఆర్ కి, తర్వాత కల్వకుంట్ల పరివారానికి కొంత ఉపశమనం కలిగినట్లుగానే మనం చూడాల్సినటువంటి అంశం. భవిష్యత్తులో లీగల్ గా ఎలా అప్రోచ్ అవుతారనేది, ఒక పెద్ద లాయర్లు ఉంటారు, వాళ్ళకి సుప్రీంకోర్టు దాకా వెళ్లేటటువంటి ఫైనాన్షియల్ వయబిలిటీస్ ఉన్నాయి, వాళ్ళు అది చూసుకుంటారు. బట్ పొలిటికల్ గా ఏంది, రాజకీయంగా ఎన్ని మలుపులు తిరుగుతుంది? రాజకీయమైనటువంటి ఆరోపణలలో ఎంత రసవత్తరమైన రాజకీయానికి తెలంగాణలో తెరదీయబోతున్నారు ఈ 3 పార్టీలు. ఈ 3 పార్టీల్లో సెంట్రిక్ అట్రాక్షన్ ఏంటి అంటే, కల్వకుంట్ల కవిత, ఆమె పైన ఉన్న కేసు, మనీ లాండరింగ్, తర్వాత ఆప్ తోటి జరిగినటువంటి లిక్కర్ కుంభకోణం. ఇదంతా ఒక పెద్ద పొలిటికల్ ట్రాప్ గా ఉంటది. ఆ పొలిటికల్ ట్రాప్ లో మైలేజ్ కోసం 3 రాజకీయ పార్టీలు ప్రయత్నం చేస్తాయనటంలో సందేహం లేదు. రైట్. రామకృష్ణ గారు, అంటే సిబిఐ, ఈడీ 2 కేసులు సుప్రీంకోర్టు బెయిల్ ఇచ్చింది కదా, అంటే భవిష్యత్తులో ఈ కేసుకు సంబంధించి ఎలాంటి పరిస్థితులు ఎదుర్కొనే అవకాశం ఉందంటారు? ఏం ప్రెడిక్ట్ చేయలేమండి, ఎందుకంటే ఓన్లీ ఛార్జ్ షీట్ స్టేజ్ దాకా అయిపోయింది. దాని తర్వాత ఛార్జెస్ ఫ్రేమ్ అవుతాయి, తర్వాత విట్నెస్లు ఉంటారు, 100 కొద్దిగా ఇవన్నీ విట్నెస్లు ఉంటారు, వాళ్ళ ఎవిడెన్స్ రికార్డ్ చేయాల్సి ఉంది. ట్రయల్ అయిపోయినాక వాళ్ళు విట్నెస్లు ఏం చెప్తారో తెలియదు. అల్టిమేట్లీ మళ్ళీ ట్రయల్ అయిపోయినాక ఆర్గ్యుమెంట్స్ ఉంటాయి. మనం ఇక్కడతో ముగిసినట్టే అనుకోవచ్చు. ఒకటం కాదు, వీటం కాదు, ఇది ఓన్లీ బెయిల్. బెయిల్ ఒకటి, కండిషనల్ బెయిల్. ఛార్జ్ షీట్ ఫైల్ అయినాక దెర్ ఈజ్ నో రీజన్ టు డిటైన్. ఏ కేసులు అయినా కానీ ఇంకా కన్విక్షన్ కాలేదు కదండి ఎవరికి. అందులో ఇదేంటంటే కొద్దిగా బెయిల్, ఈ ప్రివెన్షన్ ఆఫ్ మనీ లాండరింగ్ యాక్ట్ లో బెయిల్ దొరకడం చాలా కష్టం. ఇంకొకటి ఏంటంటే, ఇది కోర్టు డిస్క్రిషన్. ఇప్పుడు ఇన్ ది గివెన్ ఫ్యాక్ట్స్ ఆఫ్ ది కేస్ ఒక్కొక్కరి కాంప్లిసిటీ ఒక్కో రకంగా ఉంటుంది. ఇది చాలా డిస్క్రిషనరీ రిలీఫ్. ఇది వాళ్ళు ఇవ్వదలుచుకుంటే ఇవ్వచ్చు, ఇవ్వద్దు అనుకుంటే ఇవ్వద్దు. దానికి ఏంటంటే 2 రకాల రీజన్స్ ఉంటాయి. ఎందుకు ఇవ్వలేదు, రాజకీయ ప్రమేయం ఏదైనా జరగచ్చు అంటారా? ఎందుకు, అవి కూడా ఉంటాయండి. ఇక్కడ ఎవరు అపోజ్ చేసేది బెయిల్? ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టర్ అండ్ సిబిఐ. మరి సిబిఐ ఒకవేళ కేసును డైల్యూట్ చేయాలంటే ఛార్జ్ షీట్ను డైల్యూట్ చేయొచ్చు. ఒకవేళ వీళ్ళని జైలుకు పంపదలుచుకుంటే స్ట్రాంగ్ గా
కరెక్ట్ ఫ్యాక్ట్స్ పెట్టి చేయొచ్చు. ఈ కేసులు మనం పోలీసులు చూడమా, మనం ఎట్లా వాళ్ళు ఇన్వెస్టిగేషన్ ఇది చేస్తారు? ఇది అల్టిమేట్లీ ఇది ఇన్వెస్టిగేటివ్ ఏజెన్సీ చేతిలో ఉంటది. కేసును నీరు గార్చాలంటే నీరు గారుస్తారు, పంపించాలంటే పంపిస్తారు. అల్టిమేట్లీ ఒక్కోసారి ఏంటంటే దట్ ఈస్ నాట్ బైండింగ్ ఆన్ ద కోర్టు. కానీ ఇవన్నీ గమనిస్తుంది. ఇవన్నీ చూసినాక, పూర్వపరాలు చూసినాక జడ్జికి ఏమనిపిస్తే అది దాని తర్వాత అది అప్పుడు ఎప్పుడైతుందో ట్రయల్ అయినాక అల్టిమేట్లీ వీళ్ళ కాంప్లిసిటీ అని తెలుస్తుంది. టైం పడుతుంది అనుకో. రైట్, అనిల్ గారు ఏం చెప్తారు? కరెక్ట్. ఇంతకుముందు అడ్వకేట్ అన్నగారు సార్ గారు చెప్పినట్టు కూడా ఇప్పుడు అనుమానాలు ఉన్నాయి కొందరికి తీర్పు పట్ల. సరే, బెయిలు రావడం అనేది మన అన్నగారు చెప్పినట్టుగా అందరి యొక్క ప్రాథమిక హక్కు. ఇంతకన్నా పెద్ద పెద్ద కేసులలో కూడా బెయిల్ వస్తుంది. బెయిల్ రావడం అనేది అది న్యాయపరమైన చర్యలలో అదొక భాగం. కానీ నేనేమంటానంటే ఈరోజు బెయిల్ వచ్చినా రాకున్నా తెలంగాణ సమాజం ఈరోజు కవితక్క గారిని ఒక దోషిగా పరిగణించేసింది. దానిలో ఎటువంటి అనుమానం లేదు. దానికి ఒక తెలంగాణ పౌరునిగా తోటి సహోదరి సమాజమా లేకపోతే కాంగ్రెస్ పార్టీ? కాంగ్రెస్ పార్టీ మాకు ఏముంటదండి? కవితక్క గారిని కడిగిన ముత్యం అంటారు. కడిగిన ముత్యం అని మీరు అంటారు కదా. తెలంగాణ ప్రజలు అట్లే అనుకుంటే మీ దగ్గర 20 మంది ఎమ్మెల్యేలు ఇంకున్నారు కదా. ఎక్కడో దగ్గర నుంచి మీ బీఆర్ఎస్ ఎమ్మెల్యేని ఒకరిని రాజీనామా చేయించి కడిగిన ముత్యం మేము దోషి అంటున్నాం. మేము డబ్బును తెలంగాణ ఆత్మ గౌరవాన్ని కాంగ్రెస్ పార్టీ మా రేవంత్ రెడ్డి తెలంగాణ ప్రజల డబ్బది. కాబట్టి కడిగిన ముత్యం మీరు అనుకుంటారు. ఎప్పుడో మీ కాంగ్రెస్ పార్టీ హరీష్ రావు గారు వాళ్ళు ఏదో ఇప్పుడు క్యాడర్ ను బలపరచడానికి మా సోదరి మని ఎటువంటి తప్పు చేయలేని వాళ్ళు అదేంటిది కాబట్టి బెయిలు రావడం అనేది న్యాయపరమైన చర్య. కాబట్టి చట్టాన్ని గౌరవిస్తాం మేము. చట్టాన్ని గౌరవిస్తాం. కానీ మేము చెప్పేది ఒకటి ఏంటంటే కానీ ఎవరు కూడా ఇటువంటి కార్యక్రమాలు చేయకండి. నేను ఒకటే చెప్తా. ఇప్పుడు కేసీఆర్ గారు వాళ్ళ తండ్రి గారు ఇప్పుడు మన ఇంట్లోనే పిల్లలు చేస్తే ఈ రోజు వాళ్ళు కోర్టు నుంచి అయితే తీసుకుపోయి ఊరేగింపులు చేస్తామండి. నాటు అయితే రూమ్ లో తీసుకుపోయి తలుపు పెట్టి 4 మా రేవంత్ రెడ్డి గారు రాష్ట్ర ఆత్మగౌరవాన్ని 100 కోట్ల రూపాయలు ఎక్కడ స్లిప్పర్ లేకుండా ఒక్కొక్క వీళ్ళ కుటుంబాలకు 1000 కోట్ల రూపాయలు లిక్కర్ స్కామ్లు కాళేశ్వరంలో తీసుకొచ్చినటువంటి డబ్బులను తీసుకుపోయి లిక్కర్ స్కామ్ మీ దగ్గర అధికారం ఉన్నదని అనవసరమైన కేసులు మోపి ఈ రోజు మీ పాపం మీకు వన్నింది. ఈ రోజు ఒకవేళ మేము తప్పు చేస్తే మేము కూడా చట్టం కింద శిక్ష దగ్గర అధికారం ఉందామని ఈ రాష్ట్రాన్ని ఎట్లా దోచుగా తిన్నారో దాని యొక్క మొత్తం పాపాన్ని ఈ రోజు ఎవరు 65,000 కోట్ల రూపాయలు అప్పు తెచ్చారు. తెలంగాణ సమాజానికి తెలంగాణకి ఏ 1% పని చేయలేదు. 7 లక్షల కోట్ల అప్పు చేసి 1వ తారీఖు ఈ రోజు 1వ తారీఖు రోజు మేము జీతాలు ఇస్తాం. 30,000 ఉద్యోగాలు ఇచ్చినాం. స్త్రీలకు మేము కమిట్మెంట్ 7 లక్షల కోట్ల అప్పు ఏం చేసింది? 100
కోట్ల రూపాయలు 7 లక్షల కోట్ల అప్పులు అయిపోయింది. కమిట్మెంట్ ఫుల్ఫిల్ అర్థమైందా? ఆ 7 లక్షల కోట్ల అప్పులకెళ్ళే ఇదంతా. గోవర్ధన్ గారు అంటే ఇంతకుముందు రామకృష్ణారెడ్డి గారు చెప్పినట్టు నిజంగా రాజకీయాలు కూడా వీటి మీద ప్రభావం చూపుతా అని చెప్తా ఉన్నారు కదా, అంటే నిజంగా మీరు ఢిల్లీ వెళ్ళిన ప్రతిసారి బీజేపీ నేతను కలుస్తున్నారని ఒక ఆరోపణ ఉంది. ఆరోపణలు ఏముందండి, నోరుకి వచ్చేస్తారో మాట్లాడతారు, ఎవరు ఇష్టం ఆడది. అటు కాదు, నిజంగా ఆరోపణలు ఎవరు చేశారు? కాంగ్రెస్ వాళ్ళు చేశారు, వేరే వాళ్ళు చేసిరా? బండి సంజయ్ చేస్తున్నాడు, కాంగ్రెస్ వాళ్ళతో అడ్వకేట్ పెట్టుకుని లాల్చి పట్టారని చెప్తారు. ఇప్పుడు బీఆర్ఎస్ బీజేపీ వాళ్ళని చెప్తారు, కాంగ్రెస్ వాళ్ళు కాంగ్రెస్ వాళ్ళు బీజేపీ వాళ్ళు చెప్తారు. ఎక్కడ ఆరోపణలు రుజువు చేసింది ఎక్కడ? అంటే అట్లా లాలుచి పడేది ఉంటే, లేకపోతే వాళ్ళతో అండర్స్టాండింగ్ ఉంటే, లేకపోతే వాళ్ళతో మెర్జ్ అయ్యేది ఉంటే, ఇన్ని రోజులు ఒక ఆడపిల్లని 164, 163 రోజులు జైలు పెట్టారు. ఢిల్లీలో ఉన్నారు. ఇన్ని రోజులు బెయిల్ రాకపోతే రేవంత్ రెడ్డి గారు అసెంబ్లీ సాక్ష్యం చెప్పే మీ ముందు మీ సిస్టర్ బెయిల్ తెచ్చుకోమని చెప్పేసి మీరు మీకు అసలు ఇంత విశ్వాసం లేదు, ఇంత ఆడపిల్లని గౌరవం లేదు. ప్రగాఢమైన సానుభూతి ఎవరికైనా మీ సానుభూతి కావాలి, మీకు మీ సానుభూతి ఎవరు అడగలేదు, మీ సానుభూతి అవసరం లేదు, ఏ సానుభూతి అవసరం లేదు. మీరు రాజకీయ విమర్శలు మానుకోండి, ఫస్ట్ రాజకీయ విమర్శలు మానుకోండి. స్కాములు కానీ ఇంకో స్కాములు చేయకుండా తెలంగాణ మేము చేయలేదు, మేము చేయలేదని చెప్తున్నాం. చేస్తే ప్రూవ్ చేయి, నీకు దమ్ముంటే ప్రూవ్ చేయి. ఆ దమ్ముండదు ఉత్తరే నోరు టీవీ ఛానల్ ఉండే కానీ నోరు పారేసుకుంటా. కోర్టులో 100 సార్లు కోర్టులో 100 సార్లు ఆరోపణలు జరుగుతుంటాయి, కోర్టులో 100 సార్లు ఆరోపణలు జరుగుతుంది. రుజువు చేయాలి కదా, రుజువు అయితే నువ్వు అన్నట్టు రుజువు ఎక్కడ చూపారు, ఆధారం చూపారు. ఊరికైనా రాజకీయ ఆరోపణలు చేసుకుంటూ రైపాటు చేస్తుంటారు. మీరు ఎంతసేపు దుమ్మెత్తి పోయడం తప్ప మీకు ఏం పని పట్టలేదు. ముందు మీరు చేస్తున్న హామీలను నిలబెట్టుకోండి. మీరు ఒక్క పని చేయలేదు. 9 నెలల 65,000 కోట్ల అప్పు చేసారు. తప్పకుండా ప్రతి హామీ అదే మీరు డైవర్షన్ ఎప్పుడు నా 100 డేస్ అయిపోయింది. రామకృష్ణారెడ్డి గారు, కవిత బెయిల్ విషయంలో ఇక ముందు ఎలాంటి పరిణామాలు చోటు చేసుకునే అవకాశం ఉందంటారు? అసలు ఈ కండిషన్ బ్రీచ్ చేస్తే అది క్యాన్సిల్ చేయడానికి ఉంటుంది. విట్నెస్ ని ఇన్ఫ్లుయెన్స్ చేసి వాళ్లను చెప్పకుండా బెదిరియటం అట్లాంటివి చేస్తే, ఆ తర్వాత పాస్పోర్ట్ సరెండర్ చేసింది, ఆమె బయటికి వెళ్ళటానికి వీల్లేదు. ఆ ట్రయల్ ఎప్పుడైతే జరుగుతుందో, కేసు జరిగినప్పుడల్లా ఆమె పోయి హాజరు కావాలా. అది పోకపోతే బెయిల్ క్యాన్సిల్ చేయొచ్చు. ఈ కండిషన్ ఇప్పుడు సుప్రీంకోర్టు ఏదైతే కండిషన్ పెట్టిందో అది బ్రీచ్ చేస్తే ఆమె బెయిల్ క్యాన్సిల్ అవుతుంది. జనరల్ గా అది వాళ్ళకి తెలుసు. అందుకోసము ఇంకా ఒకసారి బెయిల్ గ్రాంట్ చేసినాక అది క్యాన్సిల్ చేయడం అనేది ఉండదు అండర్ ఎక్సెప్షనల్ సర్కమ్స్టాన్సెస్ అన్లెస్ షీ వైలేట్స్ ది టర్మ్స్ అన్నట్టు. అది రెగ్యులర్ గా హీరింగ్ అప్పుడు పోవాలని అది పోతుంది. కోర్టు గౌరవించ ఇన్ని రోజులు అదే చేసింది. 100% ఏ షరతులు పెట్టిందో ఆ షరతులు ఫుల్ఫిల్ చేస్తాం 100%. ఈ కండిషన్స్ వైలేట్ చేస్తే అప్పుడు క్యాన్సిల్ చేయడానికి స్కోప్ ఉండదు. ఎవరు వైలేట్ చేయరు జనరల్ గా. అది ఇది ట్రయల్ అయిపోయిన తర్వాత జడ్జిమెంట్ వచ్చిన దాకా ఇదే బెయిల్ ఉంటుంది. అన్లెస్ మళ్ళీ ఇంకేమన్నా ఫ్రెష్ ఎవిడెన్స్ వచ్చి ఇంకేమన్నా ఇది వచ్చి అలాంటి ఉన్నప్పుడు కన్సిడర్ చేయొచ్చు. జనరల్ గా అయితే క్యాన్సిల్ చేయరు. రైట్ శేష్ గారు, అంటే కవిత బెయిల్ తర్వాత తెలంగాణ రాజకీయాల్లో ఏవైనా మార్పులు చోటు చేసుకునే అవకాశం ఉందంటారా? కవిత బెయిల్ విషయం అనేది రాజకీయంగా ఒక పెద్ద చర్చనీయాంశమే తెలంగాణ రాష్ట్రంలో. అయితే ఇప్పుడు ఒక చిన్న మాట యాడ్ చేస్తాను. లాయర్ గారు చెప్పిన దానికి, అడ్వకేట్ గారు చెప్పిన దానికి ఏంటి అని అంటే, ఇంతవరకు ఇలాంటి కేసులలో బెయిల్ పొందినటువంటి ఏ రాజకీయ నాయకుడు బెయిల్ కూడా ఇంతవరకు క్యాన్సిల్ కాలే. ఆ ఉదంతాలు మనకెక్కడ కనపడినటువంటి దాఖలాలు లేవు. ఇంకా బెయిల్ పైన ఇంకా అదనపు ప్రివిలేజెస్ కోర్టులలో కేసులు వేసి, కోర్టులలో పిటిషన్స్ వేసి అడుగుతున్నటువంటి సందర్భాన్ని మనం చూసాం. అయితే ఇక్కడ ఈ కేసులలో ప్రధానంగా వస్తున్నటువంటి ఆరోపణలు ఏంటి అంటే, కేంద్ర దర్యాప్తు సంస్థలు రాజకీయ పక్షపాతంతో దర్యాప్తు చేస్తున్నాయి, వ్యవహరిస్తున్నాయి అనేటటువంటి ఆరోపణలు వస్తున్నాయి. కాబట్టి వ్యవస్థలు తమ క్రెడిబిలిటీని నిలబెట్టుకోవాలి అంటే ఇట్లాంటి రాజకీయాలకు అతీతంగా ఇట్లాంటి కేసులలో దర్యాప్తు చేయాల్సినటువంటి అవసరం ఉంది. పారదర్శకంగా, నిజాయితీగా, రాజకీయ కోణాలు లేకుండా, పొలిటికల్ మోటివేషన్స్ లేకుండా దర్యాప్తు జరగాలి. ఒకవేళ నిజంగా ఈ లిక్కర్ స్కామ్ లో కనుక వీళ్ళందరూ ఇన్వాల్వ్ అయి ఉంటే వాళ్ళకి భవిష్యత్తులో శిక్షలు కనుక పడితే వ్యవస్థల పైన నమ్మకం పెరుగుతుంది. అట్లా కాకుండా పొలిటికల్ మోటివేషన్ తో గనక దర్యాప్తు జరిగినా, పొలిటికల్ ఇన్వాల్వ్మెంట్స్ గనక దీంట్లో ఉన్నా, ప్రజల్లో ఈ వ్యవస్థలు గాని దర్యాప్తు సంస్థలు గాని మరింత చులకనయ్యేటటువంటి అవకాశాలు అయితే ఉన్నాయి. ఇది కవిత బెయిల్ పొందటం అనేది, కవిత బెయిల్ అనేది, కవిత లిక్కర్ స్కామ్ లో ఇన్వాల్వ్మెంట్ అనేది తెలంగాణ రాజకీయాల్లో ఎప్పటికీ కూడా ఇది ఒక చర్చనీయాంశమైనటువంటి అంశంగానే ఉంటుంది. బట్ దీని నుండి ఎట్లా బయటపడుతుంది అనేదే మనం భవిష్యత్తులో చూడాల్సినటువంటి అంశం అనే విషయాన్ని మనం గమనించాలి. ఇప్పుడు రాహుల్ గాంధీ గారు ఏమో ఢిల్లీలో ఏమంటారంటే, ఢిల్లీ లిక్కర్ స్కామ్ కానే కాదంటే, ఏంది కేజ్రీవాల్ విషయంలో
ఇక్కడ గల్లీకి వచ్చారు చిల్లర రాజకీయాలు చేస్తూ మొత్తం ఢిల్లీలో మొత్తం అయిపోయింది 100 కోట్లు చూసినట్టే వీళ్ళే పట్టుకొని పంపించినట్టే వీళ్ళ ఈడీ అధికారులు వీళ్ళు అన్నట్టు బిల్డప్ ఇస్తుంటారు. ఇక్కడ అసలు ఎక్కడ కూడా ఆరోపణలు చేశారు తప్ప ఎక్కడ కూడా 1% కూడా ప్రూవ్ కాలేదు. క్లియర్ చెప్తున్నాడు. ఇక్కడ ఓన్లీ రాజకీయంగా 100 మాట్లాడొచ్చు. ఇక్కడ ఎక్కడ కూడా కవిత గారి విషయంలో కానీ ఎక్కడ కూడా ఆధారం చూపించలేకపోయారు. కాబట్టి 160 చాలా సందర్భాల్లో చాలా సార్లు బెయిల్ పిటిషన్ పెట్టడం జరిగింది. అన్నిసార్లు రిజెక్ట్ చేశారు. సార్ లాస్ట్ లో ఇచ్చారు వీరు సిసోడి. ఇప్పుడు కేజ్రీవాల్ ఏంది, కేజ్రీవాల్ విషయానికి వచ్చే వరకు ఖచ్చితంగా ఇండియాలో భాగస్వామ్యం కాబట్టి కంపల్సరీ అసలు ఢిల్లీ లిక్కర్ స్కామ్ కానే కాదు, ఓన్లీ కేజ్రీవాల్ ని అడ్డుకోవడానికి కేజ్రీవాల్ ని తొక్కేయడానికే బీజేపీ వాళ్ళు కేసు పెట్టిరని చెప్తారు. అదే కవిత గారికి వచ్చే వరకు మాత్రం ఖచ్చితంగా అయిపోయిందని చెప్తుంటారు. అంటే దొంద వైఖరి ఇది. స్టేట్మెంట్ ఉంటే కరెక్ట్ ఉండాలి స్టేట్మెంట్. రాహుల్ గాంధీ లాంటి వారేమో అట్లా మాట్లాడతారు. ఇక్కడ చిల్లర రాజకీయాలు చేసుకుంటున్నామో కవిత అట్లయింది ఇట్లయిందని చెప్తుంటారు. ఏది ఏమైనా సరే కోర్టు పరిధిలో ఉంది, కోర్టులో ఉంది కాబట్టి దాన్ని ఎక్కువ మనం ఇన్వాల్వ్ కావాల్సిన అవసరం లేదు. కోర్టు ఈరోజు బెయిల్ ఇచ్చింది, మేము సంతోషపడుతున్నాం. ఖచ్చితంగా మీకు వెల్కమ్ చెప్తాం. ఖచ్చితంగా రేపు పోయినప్పుడు మీరు రిసీవ్ చేసుకుంటాం. దాంట్లో దీనికి సంబంధం మా నాయకురాలు మా ఇష్టం, మా స్వీట్లు పంచుకుంటాం. మా నాయకురాలు గొప్ప బెయిల్ వచ్చింది కాబట్టి మీకు ఎన్ని రోజులు దాదాపు 163 రోజులు జైల్లో ఉంది కాబట్టి కంపల్సరీ రాజకీయ ఒత్తిళ్ల వల్ల జైల్లో ఉంది కాబట్టి బయటకు బెయిల్ వచ్చింది కాబట్టి మీకు సంతోషపడుతుంటారు. సంతోషంగా స్వీట్ పంచుకుంటారు. దానికి కూడా కాంగ్రెస్ వాళ్ళ పార్టీకి ఏదో భయం అసలు ఒకసారి బయటకి ఇప్పుడు కాంగ్రెస్ బీఆర్ఎస్ పార్టీ గ్రాఫ్ పెరిగిపోతే బీఆర్ఎస్ పార్టీకి ఏదైతుందో మీకు కాంగ్రెస్ పార్టీ లాగు తడుస్తున్నట్టున్నాయి. ఎందుకు అసలు మేము కూడా అట్లే అనుకున్నాం. కాంగ్రెస్ పార్టీ క్లోజ్ అయ్యింది అనుకున్నాం. కాంగ్రెస్ పార్టీ క్లోజ్ అయిపోయింది అనుకున్నాం. ఏముండదు ప్రజలు చెప్తారు. ఇప్పుడు ప్రతి పౌరుడు ప్రతి తెలంగాణ బిడ్డ ప్రతి ఒక్కరు ఎందుకు వేస్తాం రా తలవడుకుంటుడు కాంగ్రెస్ పార్టీకి ఎందుకు ఓటేస్తాం రా కాంగ్రెస్ పార్టీ ఎప్పుడు నాశనం అవుతుందని చూస్తున్నారు. అంత తప్ప మీరు చూస్తూనే ఉండండి, మీరు చూస్తూనే ఉంటారు, తెలుస్తుంటది కదా. మీకు బాధ సత్యాయించుకున్నది. చిదంబరం నడుగు పోయి కలింబోలు నడుగు, కలింబోలు రాజన్న అడుగు పోయి చెప్తారు. మీ పార్టీలు మీరు జైల్లో పెట్టుకునే సందర్భం ఉంది. కాంగ్రెస్ పార్టీ అంటే కాంగ్రెస్ పార్టీ ఏ నుంచి జడ్ వరకు తప్ప కాంగ్రెస్ పార్టీ కాంగ్రెస్ పార్టీ ఏ నుంచి జడ్ వరకు స్కామ్ చేసింది తప్ప ఈ భారతదేశంలో 75 సంవత్సరాలలో ఏది కూడా మంచి చేయలేదు. స్కామ్ అనేది 100% జరిగింది. అరే ఆరోపణలు వస్తే సార్ నువ్వు చూసావా? కోట్లే కాదు మేము కూడా చెప్తున్నాం కదా. స్పెక్ట్రమ్ లో వేల కోట్ల కుంభకోణం అయిందని చెప్తున్నాం. మేము ప్రూవ్ చేయగలరా? ఎవరైనా ప్రూవ్ చేయగలరా? ముఖ్యమంత్రి స్థాయిలో పనిచేసినటువంటి కేసీఆర్ గారు కేజ్రీవాల్ ఎందుకు పెట్టుకుంటారా? మరి విషయాలు కేజ్రీవాల్ ఎందుకు పెట్టుకుంటారు? కేజ్రీవాల్ ఎన్డీఏలో భాగస్వామ్యం ఎందుకు పెట్టుకుంటారు? కేజ్రీవాల్ విషయంలో రాహుల్ గాంధీ ఢిల్లీలో స్కామే కాలేదు అంటున్నారు. మౌనం అర్ధాంగీకారం. ఢిల్లీలో లిక్కర్ స్కామ్ కాలేదు అని చెప్తున్నారు. అది చెప్పకుండా ఏం చెప్తారు? ఏదో చెప్తారు. అర్థం పర్థం లేకుండా వితండవాదం చేస్తుంటారు. కాబట్టి మీరు రాహుల్ గాంధీ అడగండి ఫస్ట్. రాహుల్ గాంధీ స్టేట్మెంట్ ఇవ్వండి. ఢిల్లీలో లిక్కర్ స్కామ్ జరిగిందని చెప్పి దాంట్లో కేజ్రీవాల్ అని చెప్పండి. అప్పుడు మాట్లాడదాం. జైలుకు పోతుంది. నిర్దోషిగా నిర్ణయిస్తే ఇంటికి పోతుంది. మీకెందుకు కలిపి మీకెందుకు మాకు లేని బాధ మీకు ఎందుకంటారా? మా ఢిల్లీ వేదికగా స్కామ్ చెప్పండి సార్. అంటే ఇంతకు ముందుకు ఏ రాజకీయ నాయకులు కూడా జీవితకాలం ఖైదీగా ఉన్న దాఖలాలు ఎక్కడ కూడా మనం చూసినట్లేదు. శేషి గారు అన్నట్టు నిజంగా అంటే కవిత విషయంలో కూడా కవిత బయటకు వస్తుందని కూడా చాలా మందికి తెలుసు. అందరికి ఎప్పటి నుంచో అది అందరికీ తెలిసిన విషయమే. కాకపోతే ఈ కేసు తెలంగాణ రాజకీయాల మీద ఏ మేర ప్రభావం చూపే అవకాశం ఉందంటారు? ఐ డోంట్ థింక్ ఇట్ విల్ హ్యావ్ ఎనీ ఎఫెక్ట్ ఆన్ ది స్టేట్ పాలిటిక్స్. ఎందుకంటే ఇంకా 5 ఏళ్లలో ఉంది ఎలక్షన్. ఈమె పెద్ద అదేంగా అట్లా ఐ డోంట్ థింక్ ఈమె రిలీజ్ తోటి ఏదో పొలిటికల్ సినారియో మారుతుంది అవన్నీ నేను చెప్పలేను. కానీ సో లెట్ us see and wait. ఇది యూ కాంట్ డ్రా ప్యారలల్ విత్ కన్మోజీ. అది డిఎంకే ఇక్కడ ఇప్పుడు ఇదేమన్నా ఈయన కేసీఆర్ ఏమన్నా కరుణానిధియా, ఈయన ఏమన్నా స్టాలినా, ఈమె ఏమన్నా కనిమోజా? ఇది స్టేట్ వైజ్ అక్కడ ఉన్న గ్రౌండ్ రియాలిటీస్ డిఫరెంట్ ఉంటుంది. వీ కెనాట్ డ్రా అనాలజీ బిట్వీన్ తమిళనాడు అండ్ తెలంగాణ. అట్లేం లేదు. ఇది రాజకీయం అనేది చూడాలి, వెయిట్ అండ్ వాచ్. ఇప్పుడు ఇంకా 2-3 నెలలు ఆగినాక ఎలక్టోరల్ అర్థమెటిక్స్ ఎట్లుంటాయో, ఎవరితో పోతారో అవన్నీ ఈ 2 నెలల తర్వాత చూసి అప్పుడు మీరు రివ్యూ పెట్టండి. అప్పుడు తెలుస్తుంది ఎవరెవరితో పోతున్నారు. ఇప్పుడు మనకు తెలిసిన మాటే 14 తర్వాత 9 సంవత్సరాలు 8 సంవత్సరాలు వీళ్ళు ఇప్పుడున్న గవర్నమెంట్ తోటే అలైన్ అయినారు కదా. ఓన్లీ ఎలక్షన్ ముందు 1 year 2 years ముందు కొద్దిగా డిఫరెన్స్ వచ్చి డిఫరెంట్ అన్నారు. టీఆర్ఎస్ సపోర్టెడ్ ఆల్ ద బిల్స్ ఇంట్రడ్యూస్డ్ బై బీజేపీ సెంటర్. ఇవి మారుతుంటాయి పొలిటికల్ ఈక్వేషన్స్ అనేది. అట్ వన్ టైమ్ ఇది కేసీఆర్ గారు ఇప్పుడు మళ్ళీ మన కేజ్రీవాల్ ని పిలిచి ఒక థర్డ్ ఫ్రంట్ కోసం ఫార్మేషన్ కోసం ట్రై చేశారు. ఈ ఎవరితో ఉంటారు, ఎప్పుడు ఏది విధంగా అనేది మనం వీ కాంట్ ప్రెడిక్ట్. అది ఒకటి ఏంటంటే స్టేట్ స్పెసిఫిక్ ఉంటుంది, ఒకటి నేషనల్ లెవెల్లో ఉంటుంది.
దీని రామిఫికేషన్ అనేది టైం విల్ టెల్. మనం వీ కాంట్ సే దట్ దీంతో ఏదో గ్రౌండ్ సినారియో. ఇప్పుడు ఏదున్నా కేసీఆర్ కింద మర్రి చెట్టు కింద ఊడలే కదా ఇవన్నీ. కేసీఆర్ కు ఆయన ఇమేజ్ మీద రిలై అయి ఉంటది. ఈమె వచ్చినంత మాత్రంలో కేసీఆర్ ఇమేజ్ పెరిగేదో లేకపోతే తగ్గేదే ఉండదు కదా. అది అందుకోసం ఏంటంటే ఇప్పుడే వీ కాంట్ జంప్ టు ది కంక్లూజన్స్. ఎందుకంటే ఇది మనం 3 నెలలు తెలిస్తే ఎవరెవరు ఎటుపోతారు, ఏం జరుగుతుంది, రేపు రాబోయే పార్లమెంట్ సమావేశంలో ఎవరెవరికి సపోర్ట్ చేస్తారు, మళ్ళీ ఇక్కడ ఏమి ఎలక్టోరల్ అలయన్స్ ఉంటాయి, అవనేది టైం విల్ టెల్. వీ హ్యావ్ టు వెయిట్ ఫర్ అనదర్ 3 months టు అండర్స్టాండ్ ఇది అన్నట్టు. అంటే సాక్షిని మ్యానిపులేట్ చేసే అవకాశం రాజకీయ నాయకులకు ఉంటుంది, కాకపోతే కోర్టుని కూడా మ్యానిపులేట్ చేసే అవకాశం రాజకీయ నాయకులకు ఉంటుందంటారా? ఎందుకుంటారు కోర్టులను అవన్నీ బ్లాక్ షీప్. యూ హ్యావ్ ఎవ్రీ బ్లాక్ షీప్ ఎవ్రీవేర్. అన్ని చోట్ల ఉన్నది. రాటన్ అనేది సిస్టమ్ లో ఉన్నది. కొంతమంది ఇంటిగ్రిటీ వాళ్ళు ఉన్న బట్టి నడుస్తుంది. కానీ ఏ సిస్టమ్ ఇవాళ పొల్యూట్ కాలేదు. ఇప్పుడు ఈ ఏజెన్సీలన్నీ ఇప్పుడు ఎవరు ఏమైతున్నాయి, అవి ల్యాబ్ డాగ్ లాగా అయిపోయినాయి అన్ని. ఇక్కడ పోలీస్ వ్యవస్థను స్టేట్ లో వాడుకుంటే ఇంటెలిజెన్స్ వ్యవస్థలో స్టేట్ లో వాడుకొని ఇప్పుడు మనకి ఇక్కడ స్టేట్ లో ఫోన్ ట్యాపింగ్ చూడలేదా? వాళ్ళ పోలీస్ ఆఫీసర్ని ఎట్లా వాడుకుంది. సెంటర్ లో వాళ్ళు ఈడీని సిబిఐని వాడుకుంటున్నారు, విజిలెన్స్ ను వాడుకుంటున్నారు. ఇది దౌర్భాగ్యం. దాంతో వస్తున్నది నష్టం ఏంటంటే ఈ ఏజెన్సీల క్రెడిబిలిటీ అనేది పోయింది, టోటల్ గా పోయింది. ఇవాళ కోర్టు కూడా స్ట్రాంగ్ ఎగ్జిక్యూటివ్ ఉంటే ఏ గవర్నమెంట్ వ్యతిరేకంగా ఏ జడ్జి ఆర్డర్ పాస్ చేస్తారు చెప్పండి? వాళ్ళకుండే భయాలు ఉంటాయి, వాళ్ళ మీద ఇన్ఫ్లుయెన్స్ చేస్తారు. కొంతమంది ఇంటిగ్రిటీ ఉన్న వాళ్ళు ఉండబట్టి ఇన్స్టిట్యూషన్స్ కొంత నడుస్తున్నాయి. కానీ మనకు దీని మూలంగా ఏమైందంటే పబ్లిక్ లాస్ట్ కాన్ఫిడెన్స్ ఆన్ ది ఏజెన్సీస్, స్టేట్ ఏజెన్సీస్ కానీ సెంట్రల్ ఏజెన్సీస్ కానీ. వాటిని పొలిటికల్ ఇంటర్ఫియరెన్స్ ఎప్పుడైందో అవి కూడా వీళ్ళు కొంతమంది ఆఫీసర్ల పోస్టింగ్ కోసం సిబిఐ డైరెక్టరో లేకపోతే ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరో ఇంకా వేరే స్టేట్ లెవెల్లో కొన్ని పోస్టుల కోసం కక్కుర్తి పడతారు. వాళ్ళు ఆ పొలిటీషియన్ ఎవరైతే పవర్లు ఉంటారో వాళ్ళకి అడుగులు మడుగులు వస్తారు, వాళ్ళు చెప్పినవి చేస్తారు, వాళ్ళ డ్యూటీని మర్చిపోతారు. దాంతోటే కదా ఇబ్బందులు వచ్చాయి. కాబట్టి మనం ఇప్పుడు ఎవరికి అడ్వాంటేజ్, ఎవరికి నష్టము, ఎవరు ఎటుపోతారు అనేది మనం కాలం నిర్ణయిస్తుంది. మనం వెయిట్ అండ్ వాచ్ అనదర్ 3 months తీస్తే ఎవరెవరు ఏమైతుంది, నెక్స్ట్ ఎలక్టోరల్ అలయన్స్ ఎవరితో ఉంటది. మనం ఈ సమీకరణాలు మనం చూస్తూనే ఉన్నాం. ఇదివరకు టీఆర్ఎస్ టీడీపీ తోటి పోయింది, ఒకసారి కాంగ్రెస్ తోటి పోయింది, మళ్ళా థర్డ్ ఫ్రంట్ అన్నది. అవి మారుతుంటాయి. వాళ్ళ ఎలక్టోరల్ గెయిన్స్ కోసము, ఎక్స్పీడియన్సీ కోసము ఈ అలయన్స్ మారుతుంటాయి. ఎవరు పర్మనెంట్ శత్రువులు గారు, ఎవరు మిత్రులు గారు. ఇప్పుడు ఎవరైతే వసిపరెస్ గా ఒక పార్టీ తరఫు నుంచి మాట్లాడుతారో వాళ్ళు చెప్పమనండి, వాళ్ళు అదే పార్టీలు ఉంటారు. కాంగ్రెస్ గాని, బీజేపీ గాని, టీఆర్ఎస్ గాని. ఈ మనకే తెలుస్తలేదు. ఇప్పుడున్న లీడర్ వాడు ఏ పార్టీలో తెలుస్తలేదు. ఇవాళ ఒక పార్టీలో ఉంటుండు, వాడు ఓడిపోతే ఇంకో పార్టీ వచ్చేస్తే ఇది ప్రజల ఆదరణ పోయిందని చెప్పేసి గెలిచిన పార్టీ ఆదరించిందని చెప్పి అండకపోతున్నారు. ఇవాళ ఏమైనా క్రెడిబిలిటీ ఉందా అండి పొలిటీషియన్లకు కూడా చెప్పండి మీరు? ఎందుకంటే వీళ్ళు ఫ్లోర్ క్రాసింగ్ ఇష్టం. రేపు ఈ రోజు ఒక పార్టీ, ఎల్లుండి ఒక పార్టీ, ఎల్లుండి ఒక పార్టీ. ఆ క్రెడిబిలిటీ పోయింది. అది దానికి పొలిటీషియన్సే కారణం. వాళ్ళ ఇన్స్టిట్యూషన్స్ అన్ని కూడా గబ్బు పట్టించారు. రైట్. థ్యాంక్ యూ రామకృష్ణారెడ్డి గారు, థ్యాంక్ యూ అభిషేక్ గారు, థ్యాంక్ యూ అనిల్ కుమార్ గారు, థ్యాంక్ యూ మన్నె గోవర్ధన్ గారు, థ్యాంక్ యూ శశి గారు అండి. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ డిబేట్లో మాతో పాల్గొన్నందుకు ధన్యవాదాలు అండి. ఇవి ఈ రోజు డిబేట్లోని అంశాలు. చూస్తూనే ఉండండి జీ తెలుగు న్యూస్, నిజం నిక్కచ్చిగా.